నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది. దేశంలో మళ్ళీ ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుందని చర్చ జరుగుతుంది. అందులో భాగంగా సికింద్రాబాద్లో కూడా ఎంపీగా ఎవరు గెలుస్తారు. మరి సికింద్రాబాద్ అనేది చాలా ఫేమస్ ఇండియాలోనే. మనం ఈరోజు ఎక్కడికి వచ్చినామంటే రోజుకొక పార్క్కి వెళ్తున్నాం. నిన్న పద్మారావు నగర్ పార్క్ వెళ్ళాం, ఇలా సుందరయ్య పార్క్ దగ్గరకు వచ్చినాం. బాగ్లింగంపల్లి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సుందరయ్య పార్క్ అని ఇక్కడ ఉంది. ఇక్కడ వాకర్స్తోని మనం అడుగుతాం. ఇక్కడ చాలామంది ఛాయ్ తాగుతూ ఉన్నారు, పండ్లమ్మే వాళ్ళు ఉన్నారు, వాకర్స్ ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి. సికింద్రాబాద్ కిందకి వస్తుంది ఇది. సికింద్రాబాద్లో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు సార్. దానం నాగేందర్ అంటున్నారు, తర్వాత పద్మారావు గౌడ్, తర్వాత కిషన్ రెడ్డి. ఈ ముగ్గురిట్లలో ఎవరు బెటర్ సార్? కిషన్ రెడ్డి. ఎందుకు సార్? ఏం చేసిన వర్క్ చేస్తాడు, ఏమని చేస్తాడు చేస్తాడు, ఇంట్లో అంతా చేస్తాడు, కార్యకర్త కనబడతాడు, వస్తాడు, కలుస్తాడు, మాట్లాడతాడు. మరి దానం నాగేందర్ అంత అనిపించలేదు మాకు. ఆయన జంపింగ్ హీరో. ఆయన దానం నాగేందర్ జంపింగ్ హీరో. విన్నారా? ఎందుకు ఇప్పుడు ఆయన ఇస్తే గెలవరా దానం నాగేందర్? ఒకటే ఇప్పుడు ఇక్కడ నిజంగా చెప్పండి, జెన్యున్గా ఎవరు గెలిచే అవకాశం ఉంది సికింద్రాబాద్లో? షోరు కిషన్ రెడ్డి. పద్మారావు రాడు, నా దానం నాగేందర్ రాడు. పద్మారావుకు మంచి పేరు ఉంది, పేరున్నది, ఎమ్మెల్యేగా పేరున్నది, కానీ ఎంపీగా కష్టం లేదు. అవును, వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ. ఎంపీకి ఎందుకు పోటీ చేస్తారు అనుకుంటున్నారు? ఇక అది మనకు తెలియదు. ఈ లోపల సంగతి ఏమని తెలుసు చెప్పండి. ఈ లోపల సంగతి మనకు తెలియదు కదా, ఏం చేస్తారు ఏం సంగతి మనకు తెలియదు. కాబట్టి మీరేమో సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గెలుస్తారంటారు. అవును. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశాన్ని అమ్మేస్తుంది, రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది అంటే తప్పు మాట. అది ఎవరు మీరు ఎవరు నుంచి అందరూ తెలుసు. అది చెప్పే అవసరం లేదు. నిన్న అమ్మే ఎందుకు అమ్ముతారండి? అమ్ముతారు ఎందుకు? ఏం కర్మ వచ్చింది అమ్మడానికి? తప్పు మాట. రేవంత్ రెడ్డి కూడా అంటుండు మన తుక్కు కూడా జనజాతర సభలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి తర్వాత కలుస్తాడు బీజేపీలో అందరినీ గుంజుకొని. దానికి సమస్యనే లేదు. ఏం రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీనే మీరు అది ఇంటర్నల్ మామలా. అది ఇంటర్నల్. అది మనం చెప్పుకోవాలి అంతే ఊహిగా మీదనే. అయితే నడుస్తుంది అట్లా. అసలు మోడీ ఏం చేసిండంటే ఏం చెప్తారు దేశానికి మీరు? తెలియదా మీకు? ఎన్ని ఫ్లైఓవర్స్ ఉండే, ఎన్ని రోడ్స్ ఉండే, ఇప్పుడు ఫ్లైఓవర్స్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి. మళ్ళా మొత్తము మనము చైనా వరకు పోయేదాకా దారి ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది, హైవేస్ ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు టోల్ ట్యాక్స్ మొత్తం సగంకి సగం గుంజేసి తినేస్తుండ్రే. ఇప్పుడు మొత్తం ఆన్లైనే. ఒక్క రూపాయి అటు కాదు ఇటు కాదు, మొత్తం అవినీతి. అవినీతి చూస్తున్నాం కదా. కాళేశ్వరం మొత్తం కదా. కేటీఆర్ అంటుంది అవినీతి ప్రభుత్వం. చెప్తారు సార్, వాళ్ళ అవినీతి మొత్తం బయటపడుతుంది కదా. పని ఉన్నట్టుంది, అర్జెంట్ ఉండండి. ఏమైంది? వాడు కూడా పోతుండ. కవితకు కనీసం బెడ్ ఇవ్వట్లేదట, పరుపు లేదట, షూస్ జాగింగ్ చేయడానికి షూస్ లేవట. ఈ బీజేపీ కుట్రపూరితంగా అరెస్ట్ చేసిందంట. కుట్టేది కాదు, నిన్న ముందే మొత్తము రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ముందు అయితే చెప్పలేరు వాళ్ళు. ఎప్పుడు షో చేసిందో అప్పుడే చేస్తారు. అంత ప్రూఫ్ లేకుంటే అంతా పెట్టలేరు, బ్లేమ్ అయిపోతారు కదా మళ్ళీ. మరి కనీసం బెయిల్ ఇస్తారు అట్లా కొడుకుకు ఎగ్జామ్స్ కింద మీద చేసేస్తారు. బయటకు వెళ్ళిందంటే కథ అయింది. కథ ఏముంటే కూడా నడుస్తుంది. సార్ ఫైనల్ ఏం చెప్తారు సికింద్రాబాద్ హోటల్కి? నాకు పిఎంఆర్ టీవీ ఫైనల్ చెప్పేది కిషన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాను. మినిస్టర్ అవుతాడా మళ్ళీ? పక్క అవుతాడు. ఎందుకు పక్క అవుతాడు. వీరు దానం పద్మారావు అయితే గారంటారు. కాదని ఎట్లా చెప్తామండి? పక్క అయితే కిషన్ రెడ్డి వస్తుందని చెప్తున్నాం మేము. రైట్ అన్న, థ్యాంక్ యూ. దానం నాగేందర్కు ఓటేస్తారనా? మంచోడేనా? ఏ పార్టీకి అన్న? ఒక్క నిమిషం దానం వస్తాడు, పక్కా 200% వస్తాడు. దేశంలో ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? దేశంలో ఇది మిత్రపక్షాలు వస్తుంది, బీజేపీ పోతుంది. 200% పోతుంది. ఇది క్లికింగ్ పాయింట్. ఇది తెలంగాణలో గెలిస్తే రాజశేఖర రెడ్డి పీరియడ్లో, ఇక్కడ వినండి, తెలంగాణ పీరియడ్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇంతమూల బీజేపీ సెంటర్ చేసింది కదా. చేసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇడికెళ్ళి గెలిచాడు. గెలిస్తే అక్కడ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయింది. సేమ్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. సెక్యూరిటీ గార్డు అడుగుదాం అన్న, చెప్పండి. ఏం చెప్పేది లేదంట. ఎందుకన్నా? ఎట్లా? మోదీ. ఇక్కడ సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి.
పద్మారావు ఉన్నాడు కదా. లేదు, మాకు బీజేపీ కావాలి. ఎందుకని ఒక్క కారణం చెప్పండి. ఓన్లీ రామ్ మందిర్, ఆర్టికల్ 370, ఇప్పుడు కాశ్మీర్ ఉంది కదా, అది తీసుకొస్తాడు మోదీ. రాహుల్ గాంధీ తీసుకురాడు, ఆడ దద్దమ్మ. అంతేనా? అంతే. కాదు, కిషన్ రెడ్డికి ఇక్కడ ఎందుకు వేద్దాం అనుకుంటారు? మేము బీజేపీ సపోర్టర్ భయ్, బీజేపీ సపోర్ట్. బీజేపీ ఓన్లీ. నేను పప్పు గెలుస్తారా? మీరు సపోర్ట్ చేసినంత మాత్రాన గెలుస్తారా? పక్క గెలుస్తాడు. ఒక్క ఎమ్మెల్యే సీట్ లేదు. లాస్ట్ టైం ఎట్లా గెలిచినాడు? గెలిచినాడు కదా. ఈసారి అట్లనే చేస్తాడు. మోదీ ఎన్ని రోజులు ఉంటే బీజేపీ అన్ని రోజులు ఉంటాయి. తర్వాత యోగి వస్తాడు, అది ఇంకా పవర్ఫుల్. 2.0 యోగి నువ్వు చూడలేవు, ఇంకా ఎక్కువ తట్టుకోలేరు. అదే మీరు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు బీజేపీ. ఎవరు రద్దు చేయరు, ఎవరు రద్దు. దేశాన్ని కూడా అమ్మేస్తారు. ఇప్పుడు దేశం ఎవరు అమ్మారు? ఎవరు కొనుక్కున్నారు? పేపర్లు ఏమైనా ఉన్నాయా? ఎవడు కొన్నాడు? ఎవరు చూపించాలి కదా. ఓడమ్మ ఈవీఎం హ్యాక్ అవుతుంది అంటాడు, అంటారు. మరి ఎట్లా గెలిచింది కాంగ్రెస్? ఎట్లా గెలిచింది ఇక్కడ ఎట్లా గెలిచింది? హ్యాక్ అయితే కేసీఆర్ కొనేసేవాడు కదా. కేసీఆర్కి ఎన్ని డబ్బులు ఉన్నాయి? అవునా కదా. అంటే ఈవీఎంలు, అవును ఈవీఎంలు మరి అది టాపిక్ కదా. కొత్తగా ఏదో రోగాలు వస్తుంటాయి. మరి ఎవరు ఆదుకున్నారు కరోనాలో? కాంగ్రెస్ ఆదుకుందా? ఏం చేయలేదు. డబ్బులు దొంగిలించడం, అన్ని స్కాములు చేయడం. ఇప్పటివరకు నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు ఒక్క స్కామ్ బయట పెట్టమని ఏం లేవంటారా? ఏం లేదు. అరే సుజనా చౌదరి కాదు, సుజనా చౌదరి ఎక్కడైనా ఏం కాదు. నువ్వు కేసు మాఫ్ అయిందా? కేసు మాఫ్ అయిందా? కోర్టు కొట్టేసిందా? మీరు ఏ పార్టీ అంటే మీరు ఏ పార్టీ చెప్పండి అన్న, చెప్పండి అన్న. నరేంద్ర మోడీ అంటే వద్దు, బీజేపీ అంటే బీజేపీ. మరి ఏ పార్టీ బెటర్ చెప్పండి. ఏ పార్టీ కాదు, మోడీ స్కామ్ ఏం రద్దు చేయాలి అదంతా. ఏ పార్టీ బెటర్ అన్న మీకు దృష్టిలో? నాకైతే పద్మారావు బెటర్. పద్మారావు ఇప్పుడు కేసీఆర్ ప్రధాని అవుతాడా? కాకపోయినా పద్మారావు వ్యక్తి మంచోడు టోటల్గా. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే సీట్ ఉంది కదా. ఎమ్మెల్యే అయినా గుణం మంచిది. జరిగిందా లేదా? ఓకే, పద్మారావు కూడా బెటర్. మంచి వ్యక్తి. జరిగిందా లేదా? లిక్కర్ స్కామ్ అంటే జరిగిందా లేదా? చెప్పు. చెప్పండి. జరిగితే జరిగింది. జైలుకి చెప్పండి. అన్న చెప్పండి. కేజ్రీవాల్ జైలుకి బీజేపీలో పోతే మాపేనా? జరిగిందా లేదా? సుజనా చౌదరి 8,000 కోట్లు ఎందుకు దరేపు చేయరు? సుజనా చౌదరి తెలంగాణ గురించి మాట్లాడు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి ఏమైంది? గాలి జనార్దన్ రెడ్డి ఏమైంది? 1,000 కోట్ల కుమార్ బీజేపీలో కేసు కొట్టేశారా? బీజేపీలో కేసు కొట్టేస్తారు. కొట్టేస్తారు అంతే. మాట్లాడన్నా అందరూ అవుతారు. అదే సుజనా చౌదరి, సీఎం రమేష్, గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో బీజేపీలో అట్లా కాదు. నువ్వు అన్న సుజనా చౌదరి అని అది కాదన్నా. చంద్రబాబు జైలుకి వెళ్ళాడు. చంద్రబాబు జైలుకి వెళ్ళాడు. ప్రూవ్ చేసినారా? చెప్పన్నా, అది చెప్పాలి. నువ్వు ఎన్నికలు నడుస్తున్నాయమ్మా సికింద్రాబాద్ లో. ఎవరు వస్తే బెటర్ అమ్మా? కిషన్ రెడ్డి, పద్మారావు ఉన్నాడు, తర్వాత దాన నాగేందర్, లేదంటే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మీ దృష్టిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా? మాకు అవన్నీ ఏం తెలియదు. మాకు అవన్నీ ఏం తెలియదు. పండ్లమ్ముడు 10 రూపాయలు వస్తే కిరాయి రూమ్ కిరాయి కట్టుకుంటుంది కాదు, వస్తేనే మంచిగా ఉంటుంది కదా. ఎవరు? అయితే అది ఆయన పేరేం పేరు? నాది ఆయన పేరేం పేరు దేవుడా. ఇంకా అడుగు. ఎన్నికలు నడుస్తున్నాయి ఇక్కడ సికింద్రాబాద్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా? ఆయన రిపోర్టర్ ఆయన కదా. అదే అన్న పోతున్నాడు కదా, నాకు తెలియదు. రిపోర్టర్ సాక్షి రిపోర్టర్. మీ ఓటు ఎవరికి? మోడీ, రాహుల్ గాంధీ? మేము ఇంకా డిసైడ్ చేసుకోవాలి. ఎవరికి అనేది, ఎందుకంటే మేము ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ప్రధాని అయ్యే అవకాశం ఉందన్నా? కేసీఆర్, రాహుల్ గాంధీ, మోడీ ముగ్గురిట్లలో ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి ఆయన కోరుకోలేదు కదా, కావాలన్నారు కదా మల్లారెడ్డి వాళ్ళు వీళ్ళు. ఈయన అయితేనే నదులను అనుసంధానం చేస్తాడు, సముద్రంలోకి పోయి నీళ్ళని అన్ని తీసుకొస్తాడు. మల్లారెడ్డి వాళ్ళు వీళ్ళు అన్నంత మాత్రాన కాదు కదా. మీరు కూడా వెళ్ళారు కదా, పూణేకి పోయారు, ఆంధ్రప్రదేశ్కి పోయారు, మహారాష్ట్ర, కర్ణాటక. అంటే పార్టీ డెవలప్ చేయాలని ఆలోచనతో. అదే అన్న, ఇప్పుడు పోటీ చేయబోతుర్రా? భవిష్యత్తులో ప్రధానికి టార్గెట్ పెట్టుకున్నారా? లేదు, అటువంటిది ఇప్పుడైతే నదులను అనుసంధానం చేయాలా? నదుల నీళ్ళన్నీ సముద్రంలోకి పోతున్నాయి.
ఉన్నాయి, నేనైతేనే కరెక్ట్ అనే లాంగ్వేజ్లో ఆయన మాట్లాడాడు కదా. ఆయన మల్లారెడ్డి మాట్లాడినంత మాత్రాన కదా, మెయిన్ నాయకుడు మాట్లాడింటే దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. మల్లారెడ్డి ఆయన ఒక సబార్డినేటే కదా. ఈవెన్ కేసీఆర్ కూడా అన్నాడు సముద్రంలోకి పోతున్నాయి నీళ్లు. అది నదులు అనుసంధానం అనేది బాగానే ఉంది. అది చేయాలంటే నా పిఎం కావాలి కదా. ఈయన ఇప్పుడైతే ఇప్పుడు ఛాన్స్ లేదు. మరి ఎట్లా మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. ఈ పార్టీ ఆల్ ఇండియా లోపల డెవలప్ అయినప్పుడే మరి ఎందుకు తిరగట్లేదు అసలు? ఏమైంది? వాట్ హ్యాపెన్? ఆయన హెల్త్ పర్పస్ లో ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది తిరుగుతున్నారు కదా. కేటీఆర్ తిరుగుతున్నాడు, కేసీఆర్ దేశంలో ఎటు పోవట్లేదు అన్న. దేశంలో లేదు. దేశంలో అయితే ఎక్కడ నుంచి పోటీ చేస్తారా? వెళ్ళే వారు ఎక్కడ కూడా పెట్టలేదు కదా. దేశంలో క్యాండిడేట్స్ ఎక్కడ కూడా చేస్తారేమో, చేయలేదు. అటువంటిది ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు. క్యాండిడేట్స్ని అయితే వాళ్ళు పెట్టాలని, ఎందుకంటే ప్రజెంట్ మన లోకల్లోనే కరెక్ట్గా లేదు కదా. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో మంచి పొజిషన్లో లేదు కదా. దానికి ఇప్పుడు ఏం బెటర్. ఓకేనా, రైట్. అంటే పబ్లిక్ పరిస్థితి తెలుసుకుంటున్నాం సార్. సికింద్రాబాద్లో ఎట్లా ఉంది పరిస్థితి? ఎవరు గెలిచి చెప్పలేము సార్. సికింద్రాబాద్లో చెప్పలేము. ఎందుకంటే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి కిషన్ రెడ్డి గెలవడానికి కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ ఆయన బీజేపీలో ఉన్నాడు. మోడీ యొక్క దీంతో గెలిచిండు అతను. ఇప్పుడు పద్మారావు కూడా ఉన్నాడు. పద్మారావుకి నీకు ఏం లేకున్నా కానీ ఆయన కూడా క్యాండిడేట్ పెద్ద డైనమిక్ అంటూ ఏం లేదు. ఒకటేందంటే ఏదో అటు ఇటు ఇది ఇప్పుడు ఉన్న సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏదో అతను కొంచెము డెడికేటెడ్గా ఏదో పని చేసిండు. ఇప్పుడు ఎమ్మెల్యే ఉంది కదా, ఆయన ఓడిపోలేదు కదా. ఎమ్మెల్యే ఓడిపోలేదు. ఎందుకు ఎంపీకి పోతున్నాడు అంటారు? అట్లా చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళిద్దరే ఉన్నారు, ఎవరు లేరు. లేదు, ప్రతి చోట్ల పద్మారావు, దానం నాగేందర్ ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఏ నియోజకవర్గంకి పోయినా అట్లా పరిస్థితి లేదు. లేకున్నా కానీ వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు పెద్ద ఎథిక్స్ అంటూ పాలిటిక్స్ ఏం లేవు సార్. వీళ్ళు ఇంట్లో గెలిచింది కానీ ఎంపీగా గెలిస్తే సీట్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంటుంది? ఎవరికన్నా గెలిచినాక మాట అది సెకండరీ సార్. అది గెలిచినాక సెకండరీ. ఫస్ట్ ఎట్లున్నారు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉండగా రాజీనామా చేయకుండా. ఇగో సార్, ఇప్పుడు అట్లా మనం పాలిటిక్స్ అనేటివే డట్టిగా ఉన్నాయి సార్. ఎవరు ఏం చేస్తుండ్రు, ఎవరు ఇది చేస్తుండ్రు అనేది మనం చెప్పలేము. అది మనం చూడాల్సింది ఇప్పుడు ప్రజెంట్ కిషన్ రెడ్డి లేకపోతే దానం నాగేందర్ని పక్కన పెట్టేసేయి. దానం నాగేందర్ని పక్కన పెట్టి మనం క్యాండిడేట్ని కూడా చూడాలి, అంటే పార్టీని కూడా చూడాలి. మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్ ముగ్గురిలో అది ఎవరుండని సార్. మోడీ వస్తేనే బెటర్. మోడీ అయితే రావాలి. అది మోడీ కంపల్సరీ మోడీ ఉండాలి అక్కడ, అంతే. ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి ఆడ. ఇప్పుడు ఒక కారణం అని కాదు. మోడీ దగ్గర ఏంటంటే బీజేపీ అనగానే మన యొక్క హిందూ కల్చర్ని దీన్ని వాళ్ళు కాపాడుతున్నారు. అది ఇంపార్టెంట్. మనకు కావాల్సింది వాళ్ళు గవర్నెన్స్ అనేది ఏందో కానీ, గవర్నెన్స్ ఎట్లా చేసినా గవర్నెన్స్ కూడా చాలా బాగుంది. కానీ ఒకటి ఏంటంటే హిందూ కల్చర్ని ఎవరు కాపాడుతారో, మన ఇండియాలో ఏ పార్టీ కాపాడుతుందో ఆ పార్టీకి చాలామంది మద్దతు ఇవ్వడానికి పబ్లిక్ ఏమనుకుంటారు అసలు? న్యాచురల్గా అదే అనుకుంటారు. ఇప్పుడు తమిళనాడులో నీకు అంత ఇదిగా నీకు చేంజెస్ రావడానికి కారణం ఏంటంటే మోడీ యొక్క ఆయన హిందూ కల్చర్ని అదని పూజలు చేయడము, అక్కడ పోయి గుళ్ళు తిరగడము, అవన్నీ చూడంగానే అక్కడ నీకు చాలా మటుకు చేంజెస్ అనేటివి వచ్చినాయి. బీజేపీకి పడితే 1-2-3 సీట్లను వస్తాయా? పడాలి మరి, పడాలి. తమిళనాడులో 11, తమిళనాడులో కాదు, తెలంగాణలో బీజేపీ. ఎట్లా చెప్తారు? ఏ నమ్మకం? ఇక్కడ సికింద్రాబాద్లో అయితే ఒక్క ఎమ్మెల్యే లేదు బీజేపీ నుంచి. ఎమ్మెల్యేకి వేరు, ఎంపీకి వేరు. ఇప్పుడు రాలే కదా, పని చేస్తారు. మోడీ మార్క్ తోటి వస్తుంది. మోడీ ఫోటో. దేశ సమగ్రత కావాలంటే మోడీ కావాలి, దేశ విచ్ఛిన్నం కావాలంటే వేరే పార్టీ కావాలి. సరే, మీకు ఇష్టం కావచ్చు అన్న. ఇప్పుడు అసెంబ్లీ టీఆర్ఎస్ ఉన్నారు. అవును. ఈ 7 ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు బాగా కష్టపడి లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కదా. నేను ఆ ఉద్దేశం, ఎంత ఉన్నా స్టేట్ వరకు వీళ్ళని చూస్తారు, సెంట్రల్ వరకు ఆయన చూస్తారు. వీళ్ళ ఎమ్మెల్యేల మాట కూడా విన్నారా? ఎవరు మాట విన్నారు పబ్లిక్? ఇప్పుడు మొత్తం బీజేపీ మాత్రం సెంట్రల్. ఇప్పుడు అసెంబ్లీకి ఎంతమంది వేస్తారు సార్? నీకు 60% మ్యాక్సిమం వేస్తే 60%, 40% పక్కకున్నట్టే కదా. వాళ్ళు 40% వేస్తలేరు.
ఇప్పుడు ఈ యొక్క లోక్సభ అనేది ఈవెన్ 40% కూడా వేసే ఛాన్సెస్ ఉన్నాయి నీకు. ఇప్పుడు 40% వేస్తుందంటే నీకు చాలా చేంజెస్ వస్తాయి నీకు అందులో. ఎవరైనా కానీ ఇప్పుడు ఎక్కడైనా కానీ మోడీ రావాలని ఉంది అంతే. రాహుల్ గాంధీ కేసీఆర్ ఉన్నాడు కదా. రాహుల్ గాంధీ కేసీఆర్ ఇక్కడి వరకే సెట్ అవుతాడు. రాహుల్ గాంధీ ఎక్కడ సెట్ కాడు. వాళ్ళ గురించి మాట్లాడటం బెస్ట్ అంటే ఇప్పుడు అపోజిషన్ వాళ్ళే కదా. ఆపోజిషన్లో ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ నన్ను గెలిపిస్తే సముద్రంలోకి పోయే నీళ్ళని నదులను అనుసంధానం చేస్తా, సముద్రంలోకి పోయే నదుల నీళ్లను మనల్ని కూడా సముద్రంలో తీసుకుపోతాడు. మనల్ని కూడా సముద్రంలోకి తీసుకుపోతాడు. అది కాదు అక్కడ, అది ఇష్యూ కాదు. ప్లస్ కాంపిటేటర్ కాదంటారు. ఇగో మనుషులు ఇగో పబ్లిక్ ఎట్లుండ్రంటే ఇప్పుడు వాళ్ళ యొక్క మేనిఫెస్టో చూస్తే భయంకరంగా ఉంది. అది ఇష్టం ఉన్నట్టు ₹1,00,000 ఒక్కొక్కరికి ఇస్తామంటుండ్రు, అది ఇస్తామంటుండ్రు. పబ్లిక్ సార్ డెవలప్మెంట్ ఆర్థిక వనరులు కల్పించాలి కానీ ఈ స్కీములు పెట్టి పైసలు ఇచ్చి ఓట్లు కొనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఒక స్కూటీ ఇస్తాడట అమ్మాయిలకు. అది కూడా తప్పే. రేవంత్ రెడ్డి పెద్ద తప్పు. రేవంత్ రెడ్డి బంగారం ఇస్తాడు. అది తప్పే. రేవంత్ రెడ్డి కేసీఆర్ బట్టలు పోతున్నాడు. ఈ పబ్లిక్ ఆశ పెట్టి గెలుస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆర్థికంగా అభివృద్ధి రావాలి దేశం దగ్గర. ఇవన్నీ టైంపాస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖం చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ కోటేసే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కూడా అయిపోయింది. ఇప్పుడు ఎంపీలో రావు. అసెంబ్లీ మట్టుకే రావు ఎంపీలో. అది ఎమ్మెల్యే కాడికే కొంచెం అటు ఇటు వచ్చింది. అది కూడా అది డెడ్ లైన్ టార్గెట్ వచ్చింది తప్ప మెజార్టీ ఏం రాలేదు. ఇప్పుడు ఎంపీ సీట్లు ఎక్కువ ఇస్తేనే అక్కడ 6 గ్యారెంటీలు అమలు అవుతాయని చెప్తున్నారు. 6 గ్యారెంటీలు ఎందుకు వేస్ట్ కదా అవి. పబ్లిక్ పర్సెంటేజ్నే కదా. 6 గ్యారెంటీస్ కాదు. నువ్వు కష్టపడడానికి నీకు ఆర్థికంగా ఉన్నాను కలిపి నీకు పైసలు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే ఏం లాభం. అది గుడ్డోళ్ళకు జాతకాలకు ఇవ్వాలి. మరి యువతకి ఎందుకు ఇస్తున్నారు? తప్పే కదా. మోడీ ఏం చేసిండంటే ఏం చెప్తారన్న? మోడీ దేశ సమగ్రతను కాపాడుతున్నాడు సార్. ఇప్పుడు దేశం ఇచ్చిన కాకుండా మన ఇండియన్ ఏ స్టేజ్కి తీసుకుపోయిండు. మన బార్డర్స్ ఎట్లా కవర్ చేసుకొచ్చిండు. కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని పాకిస్తాన్కు బంగ్లాదేశ్కి అన్ని అప్పచెప్పుకుంటూ పోయింది. ఇవన్నీ కవర్ చేసుకొస్తున్నాడు కదా. బార్డర్ను సెట్ చేస్తారు కదా. ఫస్ట్ మనకు దేశం బాగుంటేనే మనం బతకగలుగుతాం. ఆ దేశం వేరే దేశం వచ్చి మనం ఏదో పడ్డప్పుడు అనుకో మనం ఏం చేయలేము. మళ్ళీ గెలిస్తే మోడీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు. ఏం చేసినా మంచిది చేస్తాడు. ఏం చేసినా మంచిగా చేస్తాడు. వీళ్ళలాగా ఆశ పెట్టి పాకిస్తాన్కు కొంచెం ల్యాండ్ ఇస్తా, చైనా కింద ఇస్తానని చేయడు. దేశం కోసం ఏమైనా చేస్తాడు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ కోసం సోనియా గాంధీకి ఏం గుర్తున్నట్టే. ఇండియా గురించి ఏం గుర్తు చెప్పాము. ఇటల్ గురించి అడితే చెప్తారు కానీ తెలంగాణ గురించి ఇండియా గురించి ఏం చెప్తా చెప్పండి. ఆమెకి ఏం ఇండియా నాశనం కావాలంటే వేరే పార్టీ వస్తుంది సార్. ఇండియా బాగుపడాలంటే మోడీ ఉండాలి అంతే. ఇదండి పబ్లిక్ పల్స్. మరి ఇంకా చాలా మంది ఉన్నారు. చెప్పండి గారు. వాస్తవంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఫ్రీ ఇవ్వాలి గెలవాలంటే. అబద్ధాలు చెప్పిన ప్రభుత్వాలే ఉన్నాయి, బీజేపీ అయినా ఏదైనా. కారణం ఎందుకు కాదు. 6 గ్యారెంటీలు అంటే మన చెల్లెలు, మన అక్కలు, మన అమ్మలు ఫ్రీగా పోతలేరు. పోతారు కదా, తప్పేమున్నది దాంట్లో. ఏం కదంటారు? ఏం కాదు, స్కూటీ ఇస్తే మంచిది, ఖచ్చితంగా ఇస్తారు. ఎంపీలు గెలిస్తే మనకు కొంచెం కాంగ్రెస్కి మన స్టేట్ అని కాదు, ఈవెన్ సెంట్రల్లో పవర్ వచ్చినప్పుడు 100% గ్యారెంటీ నెరవేరుస్తారు. రైట్ రైట్. ఆల్ ది బెస్ట్ మిస్టర్ కాంగ్రెస్ ఎంపీ గారు, నామినేటెడ్ ఎంపీస్కి ఆల్ ది బెస్ట్. సార్ మీరు చెప్పండి సార్, లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఇక్కడ సికింద్రాబాద్లో ఏ పార్టీకి అవకాశం ఉంది? కాంగ్రెస్. ఇప్పుడు దానం నాగేందర్ ఓకేనా? అన్ని పార్టీలు మారుతున్నాడు. మరి ఆయనకే టికెట్ ఇస్తామనే అవకాశం ఏమో చూద్దాం. దానం నాగేందర్కి క్యాండిడేట్స్ మంచి క్యాండిడేట్ ఉంటే గెలుస్తారండి. కాంగ్రెస్ అయినా కూడా మంచి క్యాండిడేట్ ఉంటే గెలుస్తారు. ఇట్లా మరి దానం నాగేందర్ అంటే ఉడికిస్తే తెలియదు, చెప్పలేనండి, చెప్పలేను. ఎందుకంటే ఆయన పార్టీ మారాడు. మొన్న ఎందుకు మారాలి? ప్రజాసేవ చేయాలంటే ఏ పార్టీలో ఉండైనా చేయొచ్చు. పార్టీలు మారే అవసరం ఉంది అంటే గెలిచింది కూడా కరెక్ట్. మీరు చెప్పేది కరెక్టే. గెలిచాడు, ఎమ్మెల్యేగా ఉండి సేవ చేయమనండి. ఎంపీగా ఉండి చేయాలా సేవ? లోకల్గా చేయాలంటే ఎమ్మెల్యే రెండు చేయొచ్చా? రెండు లేదు, ఎమ్మెల్యే రిజైన్ చేస్తాడు. ఎంపీగా పోటీ చేయాలంటే ఎమ్మెల్యే చేయాలి కదా. నేను అదే చెప్తున్నా, ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ రిజైన్ చేసి రావాల్సిన అవసరం ఏముంది? ప్రజాసేవ చేయాలంటే ఎలాగైనా చేయొచ్చు. దానం నాగేందర్ చాలా ఫేమస్ పర్సన్. పార్టీలు ఎందుకు మారాలి? ఒకే పార్టీలో ఉండు, ప్రజాసేవ చేయి. ఏ పార్టీలో ఉండైనా ప్రజాసేవ చేయొచ్చు. మారటం తప్పు.
అంతకుముందు కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు కదా ఎమ్మెల్యేగా ఇక్కడ అంజయ్ యాదవ్, ఆయన చేయొచ్చు ఎంపీగా, ఆయనకు మంచి పేరు ఉంది. లాస్ట్ టైం అంజన్ కుమార్ యాదవ్ గారు అసెంబ్లీకి పోటీ చేశారు, ఓడిపోయినారు. ఆయన పోటీ చేయొచ్చు ఎంపీగా. ఆల్రెడీ ఎమ్మెల్యే పోస్ట్ ఉంది, మళ్ళీ సరిపోదు అన్నట్టు. అది తప్పు కదండి. ఇప్పుడు పద్మారావు కూడా ఆశకి అంతే ఉంది, రేపు ఎంపీ అవుతారు, ప్రైమ్ మినిస్టర్ అనుకోవచ్చు. తప్పు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే రిజైన్ చేయలే, మళ్ళీ ఎంపీకి పోటీ చేస్తున్నాడు. రెండు ఉంచుకోవచ్చు. ఎవరైనా రిజైన్ చేసి రావాలండి, లేకపోతే సీట్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఇది గెలిస్తే ఎంపీ గెలిస్తే వాళ్ళ కొడుకులకో వాళ్ళకో ఇద్దాం అనుకుంటారట. మరి వాళ్ళని అది కరెక్ట్ కాదండి. వాళ్ళ కొడుకుల అల్లుళ్ళే ఉన్నారా? జనాభా ఇంకెవరు లేరా? మరి వాళ్ళ కొడుకుల అల్లుళ్ళు ఫ్యామిలీ ఉండాలనా? ఇంకెవరు మనుషులు కాదా? ఒక్కోడికి ఎమ్మెల్యే ఒక్కోడికి ఎంపీ అంటే ఇంత జనాభా ఉంది. ఎమ్మెల్యేకి ఉన్నప్పుడు ఎందుకు రిజైన్ చేయాలండి? ఎందుకు రిజైన్ చేసి మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ పెట్టేయాలి? పబ్లిక్ మనీ వేస్ట్, డబ్బులన్నీ వేస్ట్. మళ్ళీ ఉప ఎన్నికలు ఇప్పుడు అంతే కదా. మరి పబ్లిక్ మనీ వేస్ట్ కదా. నాగేందర్ గెలిచినా ఉప ఎన్నికనే. ఏ పార్టీ అయినా కానీ పోస్ట్ అవసరం రా. వాళ్ళు ప్రజాసేవ చేయాలనుకుంటే మామూలుగా కూడా చేయొచ్చు. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఎన్నికవుతున్నారో మనకు తెలుసు అందరికీ. ఇప్పుడు దేశంలో మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్ ఎవరు వస్తే బాగుంటుంది? దేశంలో కేసీఆర్ గారు దేశంకి ఎక్కడ పోతాడండి? ఈజ్ ఎ లోకల్ లీడరే. ఆయన బీఆర్ఎస్ అని పెట్టడమే తప్పు, పొరపాటు. అప్పుడు బీఆర్ఎస్ అని పెట్టారు కరెక్టే. ఆంధ్రాలో గొడవలు అవుతుంటే మాకెందుకు అన్నాడు మళ్ళీ కేటీఆర్. మరేంటి మరి భారతీయ రాష్ట్రాలతో బట్టి ఆంధ్రాలో గొడవలు అవుతుంటే మళ్ళీ మాకెందుకంటే అప్పుడు ఇంకా భారత్ మాత్రం ఏం చేస్తాడు? పక్క స్టేట్ గురించే మాట్లాడలేదు. భారత్ మాత్రం ఏం చేస్తారు? కరెక్ట్ కాదు కదా. ఆయన తెలంగాణలో చేసుకొని తెలంగాణని అభివృద్ధి చేస్తే చాలు మనకి. దేశం అంతా వదిలేయండి, దేశంలో చాలా మంది లీడర్లు ఉన్నారు చేసేవాళ్ళు. మనం దేశం అంతా వెళ్ళి చేయ అవసరంలా. ఏ స్టేట్ ఆ స్టేట్కు మంచి లీడర్లు ఉన్నారు. సికింద్రాబాద్ది చెప్పలేను కానీ దేశంలో ఎవరు వస్తే బాగుంటుంది? మోడీయా, రాహుల్ గాంధీ, కేసీఆర్? మంచి వాళ్ళు రావాలి బాస్. ఎవరు మీ ముగ్గురే ఉన్నారు ఇక. ఎవరు వచ్చినా ముగ్గురే కదా, వేరే వాడైతే వేరే ఎక్కడికి రాడు కదా. ఇప్పుడు మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్. యాక్చువల్లీ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ హూ ఇస్ ద రైట్ పర్సన్ అనేది. ఎందుకంటే నా ఒపీనియన్ పర్టికులర్గా ఈయన అని చెప్పలేను. మంచి మనుషులు రావాలి. ఏ పార్టీ అని కూడా చెప్పలేను. మంచి వాళ్ళు రావాలి, ఎడ్యుకేటెడ్ రావాలి. రైట్. ఎన్నికలు ఉన్నాయి సికింద్రాబాద్ నియోజకవర్గంలో. ఎట్లా ఉంది పబ్లిక్? ఏమనుకుంటారు? మన సుందరయ్య పార్కులో వాకర్స్ అంతా అంటే అలాగా చేంజ్ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. దేశంలో ఇప్పుడు ఇక్కడైతే ఎలాగో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇక మరి ఏపీ ఎలక్షన్స్ ఎలా ఉంటుంది కానీ సెంట్రల్లో అయితే వేరే వస్తే బాగుంటుందని. ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ సికింద్రాబాద్లో? దానం నాగేందర్, కిషన్ రెడ్డి, పద్మారావు. ఇప్పుడు ఈయన సిట్టింగ్ ఎంపీ, వాళ్ళేమో సిట్టింగ్ ఎమ్మెల్యేలు. చేంజ్ కావాలి, చేంజ్ చేస్తేనే కదా. అంతే కదా. ఛాన్స్ అయితే కాంగ్రెస్కే ఉంది. దానం నాగేందర్ ఓకేనా? బెస్ట్ క్యాండిడేట్. ఇప్పుడు ఆయన ప్రజాభవన్లో అయితే మా భూ కబ్జాలు చేసిండని చెప్పి ప్రజాభవన్లోకి కాంగ్రెస్ వాళ్ళే పోయారు. ఈ కబ్జా కోరును మాకు న్యాయం చేయి రేవంత్ రెడ్డి అని. వాళ్ళు అడిగినందుకు అటు న్యాయం చేయమంటే ఎంపీ సీట్ ఇచ్చిండు. మరి అంటే నేను వ్యక్తిపరంగా కాకుండా దానం నాగేందర్ అని కాకుండా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అని మీ ఒపీనియన్. ఎవరికి టికెట్ ఇచ్చినా ఓకే, దొంగకి ఇచ్చినా లంగకి ఇచ్చినా అంతే కదన్నా. మీ ఒపీనియన్ అంతే కదా. ఆడు ఎంత పెద్ద కబ్జా కోర్ అయినా సరే కానీ కాంగ్రెస్ అనేది రావాలని మీ అభిప్రాయం. అంతే కానీ మీ అభిప్రాయం చెప్పారు మీరు. రేవంత్ రెడ్డి వాళ్ళని బాగా మంచిగా నడిపిస్తాడని. ఇంతకుముందు ఎలా ఉన్న క్యాండిడేట్ ఇప్పుడు ఆ కబ్జాలైన భూములు అయితే తిరిగి ఇప్పిస్తాడంట. ఇప్పుడు ఈ దానం నాగేందర్ ఖైరతాబాద్లో కబ్జాలు చేసిరని మీకు ఎవిడెన్స్ కూడా ఉంది సోషల్ మీడియాలో మనం చూస్తాం. అంటే మన భూమి అయితే కబ్జా చేయలేదు కదా అంటారా? మన ఎకరం అద్దె చేసింది మంచిదే కదా. అది మీడియాలో బయట పెట్టాలన్నా. అవునన్నా. ఇప్పుడు బాధితులు వచ్చారు, మీడియాలో బయట పెట్టారు. బయటకు వచ్చినాక ఇప్పుడు సీఎం ఎవరున్నారు? ఆటోమేటిక్గా వస్తాయి. రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఎవరు న్యాయం చేయాలి? మరి ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి సార్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఇక్కడ మరి నాదేముందన్న? ఇప్పుడు ఆయన చేతిలో ఉందన్న. ఇప్పుడు మీకు మళ్ళీ కాంగ్రెస్ లో అసలు మనుషులే లేరా? ఎంటర్ సికింద్రాబాద్ చాలా మంది. మరి దానం నాగేందర్ని ఏరి కోరి. అవును, అది కరెక్ట్. కిషన్ రెడ్డి సార్ ఇక్కడ కాన్స్టిట్యూషన్
కిషన్ రెడ్డి వస్తారు ఇక్కడ. పర్లేదా? పర్లేదు. కిషన్ రెడ్డి ఎందుకు కిషన్ రెడ్డి ఏం చేసిండని? చేసినాడు సార్. మా అంబర్పేట్ కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు ఆయన చాలా మంచి పనులు చేసినాడు. సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు ఇట్లా మంచి పనులు చేసినాడు సార్ అతను. బాగా చేసినాడు. ఆయన ఇంటికి వెళ్ళినా ఏదైనా ఆపద ఉన్నా మనకు మంచిగా పనులు చేస్తాడు. ఏదైనా మనకు రెస్పెక్ట్గా మాట్లాడతాడు. ప్రజలను బాగా చూస్తాడు సార్ మన సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్లో. లోక్సభ ఎన్నికలు ఉన్నాయి సికింద్రాబాద్లో. దానం నాగేందర్, పద్మారావు, కిషన్ రెడ్డి ముగ్గురిట్లలో ఎవరు కొంత బెటర్ అంటారు? మాకు కిషన్ రెడ్డి గారు బెటర్ అండి. ఎందుకన్నా? ఎందుకంటే కిషన్ రెడ్డి గారు కాకుండా సెంట్రల్లో ఉన్న ప్రభుత్వమే మాకు ముఖ్యం. అది రావాలంటే ఇక్కడ కిషన్ రెడ్డి గారు రావాలి. అది ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు. వారు మనకు అంత ఇక్కడ ఈ ఏరియాలో లేరు. మాకు ఇంటికి దగ్గర ఉన్నారు. అవసరానికి ఆదుకుంటారు. సెంట్రల్లో మనకు స్ట్రాంగ్ ఎవరు ఆదుకుంటారు అవసరానికి? ఆయన దగ్గర ఉన్నారు. ఎవరు? కిషన్ రెడ్డి గారు వస్తారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు సెంట్రల్లో ఏ ప్రభుత్వం వస్తే బెటరు? నో కామెంట్స్. నో కామెంట్స్. ఓటు అయితే వేస్తారు కదా? ఓటు కూడా ఓటు సార్ ఓటు వేరా 13వ తారీఖు నాడు ఓటు వేరు కూడా వేరా ఓటు వేసేవాడు ఎక్కడో. కిషన్ రెడ్డి ఏం చేసిండని సికింద్రాబాద్ కానీ తెలంగాణ కానీ ఏం చేసిండా? మన కనబడేవే చెప్పండి. రైల్వేస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, దేశంలో భద్రత పెరిగింది. ఒకప్పుడు బాధించేవాడే బాధపడుతున్నారు. ఆయన గెలిస్తేనే ఆయన ఒక కార్యకర్తగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. బీజేపీ రావాలంటే ఆయన రావాలి కదా. ప్రతి ఒక్కరు ఆయనకి ఎందుకు వేయాలంటే ఆ విధంగా దేశంలో సమగ్రత కూడా పోతుంది. మోడీ మళ్ళీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు అంటున్నారు. ఎవరు అనేవాడు వస్తుంది. ఈ 10 ఏళ్ళు రాజ్యాంగాన్ని ఎట్లా రద్దు చేస్తారు? రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు ఎవరు మార్చిండ్రు? ఎన్నిసార్లు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని మార్చిండ్రు? ఎవరు ఎన్నిసార్లు మార్చిండ్రు? మార్చలే కదా. ఇవి అపోహలు పెరుగుతూనే ఉంటాయి. దీనికి ఎవరు పెద్దగా పట్టించుకోరు. అంతే కదా. మీరు చెప్పండి, ఏంది పరిస్థితి ఎట్లా ఉంది? కిషన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. అంత కాన్ఫిడెంటా? ఏంది అంత? ఆయన అందరికీ అందుబాటులో ఉంటున్నాడు. 3 సంవత్సరాలు కోవిడ్తో మనకు బడ్జెట్ రాలేదు. తర్వాత కొంత బడ్జెట్ రిలీజ్ అవుతుంది, వస్తున్నారు. రైల్వేస్ చేశాడు. రైల్వేస్ మన అధునూతన సికింద్రాబాద్లో చేశాడు. తర్వాత రోడ్కు మన గోల్కొండ పోర్టుకు చేశాడు. ఉస్మానియా యూనివర్సిటీకి లైటింగ్ చేశాడు. తర్వాత ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు విషయాలు. 12,000 కోట్లతో చేసిండు. విజయవాడ అధునూతంగా చేస్తున్నాడు. ఇది మన సికింద్రాబాద్. అది 1000 స్తంభాల గుడి, అది మనకే వచ్చింది. చేశాడు. టూరిజం బాగా చేశాడు. అన్నీ చేశాడు. కల్చరల్ టూరిజం డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు బాగా చేశాడు. హోమ్ మినిస్టర్ కూడా ఆర్టికల్ 370కి కూడా ఆయన సపోర్ట్ ఉంది కదా. అన్నీ ఉన్నాయి. 370 ఆర్టికల్ రద్దు చేయడం కరెక్టేనా? రద్దు చేయడం కరెక్ట్. మన దేశంలో కాశ్మీర్కి ప్రత్యేకంగా ప్రతిపత్తి ఉండాలి. మనం ఏమా వేరే వాళ్ళు వచ్చి కడగకూడదా? అక్కడ స్థలాలు కానీ ఏవి కానీ ఆడికి పోవాలంటే ప్రతి మన జెండా ఎగరకూడదా? ఇవన్నీ తీసుకొచ్చింది మంచిదే కాదా? ట్రిపుల్ తలాక్ చేసింది. అది చాలా మటుకు లేడీస్ కూడా మంచిదే. అది అన్ని విధాల అందుబాటులో ఉంటుంది కిషన్ రెడ్డి గారు. మనం మామూలు ఎమ్మెల్యేనే కలవలేకపోతున్నాము. కిషన్ రెడ్డి గారికి ఏ టైంలో కానీ ఎప్పుడైనా కానీ కలవచ్చు. ఒకవేళ సమయం ఇవ్వలేదని కొంతమంది అంటున్నారు. సెంట్రల్ మినిస్టర్ కాబట్టి కొన్ని బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఎవరిని కలవలేకపోవచ్చు. అది సికింద్రాబాద్ ఓటర్లకు ఏం చెప్తారు? ఇక సికింద్రాబాద్ ఓటర్స్కి మనకు అభ్యర్థిని ఎవరు కావాలా? మనకు అందుబాటులో ఉండేవాళ్ళు కావాలా? వేరే నోటికి ఏది వస్తే అది మాట్లాడకుండా చేయకుండా ప్రజలకు సమస్యలు తెలుసుకొని చేసేవాళ్ళు కావాలా? రాజ్యాంగం మీద నమ్మకం ఉండి వాళ్ళ గౌరవించి మాట్లాడేటట్టు ఉండాలి. ఏమంటే ఎవరి కొద్ది వాళ్ళు మాట్లాడి అదే మాట్లాడుతుంటే అదే పెద్ద న్యూస్ అవుతున్నది. అది లేకుండా కావడం లేదు ఇప్పుడు. రైట్ అన్న. థ్యాంక్ యూ. ఇంకా కొద్దిమంది ఉన్నారు ఇట్లా వస్తారు యువకులు. అన్న నమస్తే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి అన్న. ఇట్లా సికింద్రాబాద్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవరున్నారు దేశంలో ఎవరు వస్తే బెటర్ ప్రధానమంత్రి? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. రాహుల్ గాంధీ, మోడీయా? రాహుల్ గాంధీ. అవును. ఎందుకన్నా? ఇంక ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడాలి. ఒక అవకాశం సార్ నమస్తే. నమస్తే. సార్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. సెంట్రల్లో మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్ ఉన్నారు. ఎవరు పీఎం అయితే బాగుంటుంది? మళ్ళీ 100% మోడీ.
గ్యారెంటీ మోడీ ఇచ్చినందుకే కదా డెవలప్మెంట్ అయింది. ఎంత డెవలప్మెంట్ అయింది గమనిస్తున్నాం కదా మనము. వందే భారత్ కానీ, హైవేలు కానీ, రోడ్లు కానీ, ప్రజలకు మన అదే బంధువు అవన్నీ ఇస్తున్నారు కదా, ఆరోగ్యం గురించి ఇన్సూరెన్స్ అవన్నీ ఇస్తున్నారు. రాహుల్ గాంధీ నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను కూడా చేస్తా కదా. దరిద్రం అండి అది. ఎందుకండి మళ్ళీ 70 ఏళ్ళ నుంచి నెత్తి పెట్టుకుని దరిద్రాన్ని మళ్ళీ నెత్తి పెట్టుకుంటే ఏమైందండి? మీరే ఆలోచించండి. వాడు ఏం చేశాడండి? వాడు ఏం తెలుసా అండి? వాడికి చిన్న నాలెడ్జ్ తెలియదు. 10 ఎంత కూడా చెప్పలేడు వాడు. అది కూడా చెప్పలేడు వాడు. గ్యారెంటీ ఇస్తాను నేను. అంత వాళ్ళ చేతిలో పెడితే దేశం అండి ఇది. 140 కోట్ల ప్రజలున్న దేశం ఒక పిచ్చోని చేతిలో పెడతారా అండి ఎవడని తీసుకెళ్ళి? వాడికి వేసేలో పిచ్చి పెద్దనమే కదా వాడికి వేయడం అనేది. అంత మూర్ఖునికి వేస్తారా? వాడికి ఏం తెలియదండి, వాడికి ఏం నాలెడ్జ్ ఉందండి చెప్పండి మీరు? రాజకీయాలు ఏం జోడో యాత్ర చేసిండు, న్యాయ యాత్ర దేని గురించి చేసినండి? ఓట్ల కోసమే కానీ వాటి దాంట్లో సాధించింది ఏమింది? అది జోడో యాత్ర అని మీరు అంటారా? ఏం జోడో యాత్ర? 10 మంది వాడిన వాళ్ళని నేను వేసుకొని తిరిగిండు. జోడో యాత్ర ఎవరికి లాభం వచ్చిందండి? ఏమైనా ఇచ్చేయండి? ఎవరికి ఏమైనా చేసిండు? వాడు సత్యాన్ని ఇప్పుడు మోదీ ఉన్నాడు, వాడికి వచ్చిన ఆదాయం అంతా ప్రజలకు పంచుతాడు. వాడు పంచుతారా? మోదీకి ఎంత ఆదాయం వచ్చిందో, ఎంత జీతం వచ్చిందో, గుజరాత్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఎంత ఆదాయం వచ్చిందో అది వచ్చేసింది కానీ అది ఎంపడి పెట్టుకోలే కదా. ఏం ఆస్తులు లేవు ఆయనకు? ఉన్నాయో లేవో మనకు తెలియదు. అవినీతి ఆస్తి మాత్రం లేదు. ఆస్తులు ఎక్కడ ఉన్నాయండి వాళ్ళకు? ఉన్నాయన్నీ దానాలు చేస్తున్నారు. చూస్తలే మా వాజ్పేయికి ఉన్నదా? వాజ్పేయి చెప్తున్నా అలాంటి వారసత్వం నుంచే వచ్చారు కదా వీళ్ళంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు 6 గ్యారెంటీలు అమలు కావాలంటే ఇక్కడ ఎంపీ సీట్లు కాంగ్రెస్కే ఓటేసి గెలిపియాలా? ఎక్కడికి గెలుస్తారండి గ్యారెంటీలు? ఈ జేబులోకి వెళ్ళి ఈ జేబులో పెట్టేదానికి అది గ్యారెంటీలా అండి? అవునా చెప్పండి మీరు? అది ఏదైతే బంగారం ఇస్తా అంటుండన్న ఎవరు ఇస్తాడండి? ఇప్పుడు చెప్పింది అదే కదా. ఎవరు ఇస్తాడు? స్కూటీ ఇస్తాడట. ఆయన జేబులోకి వెళ్ళి ఏమంటే ఆయన ఆస్తులు ఏమన్నాడు? ఓకే, ఫ్రీగా కరెంటు, ఫ్రీగా బస్సు, ఇన్ని ఫ్రీలు ఇస్తుంటే ఫ్రీగా ఇల్లు అంటే దరిద్రం. అందరు సోమరిపోతులు కావాల్సిందేనా? అందరు సోమరిపోతులు కావాల్సిందేనా? ఎవడు కష్టపడవద్దా? ఆలోచించండి మీరే. దేశ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఏదో 2-3 ఉచితాలు ఇస్తున్నారని ఆలోచిస్తే ఎంత దరిద్రం అయిపోతుంది దేశం. ప్రపంచం ఎన్నిజీలో చూసిరు కదా ఎట్లా అయిపోయింది. మరి అలాంటి పరిస్థితి మనకి ఎందుకు చెప్పండి? ఇప్పుడే ముందుగా రేవంత్ రెడ్డికి తెలియదా? తెలుసు, వాళ్ళు ఓట్ల కోసం అండి. వాళ్ళంతా ఓట్ల కోసము, అది కోసమే కదా చేసేది. రేవంత్ రెడ్డికి అన్నీ తెలుసు. తను నడుస్తున్నది వక్ర మార్గం అని కూడా తెలుసు. ఆయనకు తెలుసు, 100% తెలుసు. నేను నడుస్తున్నది కరెక్ట్ కాదు, నాకున్న పార్టీ కూడా సూట్ కాదు ఆయనకు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు సూట్ కాదు అసలు. అయినా నేను ఓట్ల కోసము కాంగ్రెస్ పార్టీలో ఎవరు కరెక్ట్ అది లేక కాంగ్రెస్ నుంచి వచ్చింది కాబట్టి ఆయన మనసు చంపుకొని మాట్లాడుతున్నాడు. తెలుసా నీకు ఆ సంగతి? ఆయనకు మనసులో లేదంటారు. ఇట్లాంటి చేయడం ఆయనకి ఇష్టం ఉండదు కూడా. ఆయన గతంలో ఆయన కూడా నరేంద్ర మోడీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆయన కూడా మెచ్చుకున్నాడు. రేవంత్ రెడ్డి కూడా మెచ్చుకున్నాడు. కేటీఆర్ మెచ్చుకున్నాడు, కేసీఆర్ మెచ్చుకున్నాడు. దుర్మార్గులు ఏంటంటే కొన్ని పనికిమాలిన ఓట్ల కోసము వాళ్ళని తిడతారు. వాడ మొన్న జై శ్రీరామ్ అంటే అన్నం పెడతా, పూడు పెడతా అన్న పాలతూ చెత్త మాటలకు వాడు మరి టోపీ పెట్టుకొని పోయి చెద్దరు కాపితే వాడికి అన్నం పెడతా. అప్పుడు అది ఏందని ఇంత ఫైర్ అవుతారు? ఫైర్ కాదన్నా చెప్తున్నా. ఇలాంటివన్నీ మనసులో కుదకుదలాడుతుంటాయి సార్. ఇవన్నీ మరి కవితను అక్రమంగా అరెస్ట్ చేయడం అక్రమం ఎందుకు అయితే? అక్రమం ఎందుకు ఇస్తారు? కడిగిన ముత్యం 33% తీసుకుంది ప్రపంచం అంతా తెలుసు. ఓపెన్ చేసిన పుస్తకం అది. నేను కడిగిన ముత్యం లాగా వస్తే అప్పుడు ఒక్కొక్కల సంగతి చూస్తూ ఉంటుంది. వస్తుంది. బురదలోకి వెళ్ళి వచ్చిన అది బురదనే. అది కడిగిన ముత్యం ఎందుకు అవుతుందండి అది? సరే, సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ ఎమ్మెల్యే, దాన నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే. ఇప్పుడు వాళ్ళిద్దరితో పాటు సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి. ఈ ముగ్గురిట్లలో మంచి వ్యక్తులు కరెక్ట్ చెప్పండి. పార్టీతో సంబంధం మంచి వ్యక్తి, న్యాయమైన వ్యక్తి కిషన్ రెడ్డి. ఎట్లా? 100% వాడు ఎప్పుడు అది చేయడు, అవినీతి చేయడు, అలాంటి చేయడు. అది అవన్నీ ఉంటాయి. మనిషిలో కలిసి ఉంటాడు. ప్రతి ఒక్క దగ్గర మంచి సుఖాలు చెడు అవన్నీ చూసుకుంటాడు. నమస్తే. ఆయన ఉన్న పార్టీ ఒకటి మంచి పార్టీ. ఫైనల్గా మీరు సికింద్రాబాద్ ఓటర్లకు ఏం చెప్తారు చెప్పండి? నేనైతే ఎక్కడ ఉన్నా బీజేపీని గెలిపియండి. మనల్ని మనము కాపాడుకోవాలి, మన సంపదను కాపాడుకోవాలి, మన వారసత్వాన్ని, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి మాత్రమే ఓటు వేయాలి. మీరు చెప్తారా? మాట్లాడండి. నేను చెప్తా, అంత నీకు వ్యతిరేకంగా చెప్తా. ఇప్పుడు రాహుల్ గాంధీ, కేసీఆర్ ముగ్గురిలో ఎవరు ప్రధాని అయితే బెటర్? ఇప్పుడు దాంట్లోనా రాహుల్ గాంధీ అయితే బెటర్. కారణం చెప్పాలా? కారణమా? మన ఇండియాకి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్. ఏం చేస్తే బెటర్ అంటే చెప్పు. ఏం చేయదు, ప్రజలకి ఆయన న్యాయం చేయాలి, అంతే. ఏమొద్దు, ప్రజలకు అందరం పరిపుష్టం ఉంచే గవర్నమెంటే కావాలి, ప్రజలకు అందుబాటులో ఉండే గవర్నమెంట్ కావాలి. అందుకని 1 మ్యాన్ షో లాగా ఒకటితో నియంత్రణతో నడిచే దానిలా ఉండదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, ఏమైంది ఇప్పుడు?
బాగుందా? బాగుంటుంది. 6 గ్యారెంటీస్ బాగున్నాయి. వచ్చినా 6 గ్యారెంటీ ఇచ్చిన టైం 4 రోజులు, మొత్తం 6 గ్యారెంటీ ఎట్ అవుతాయి? టైం పడుతుంది దేనికైనా కానీ. పిల్లడు పుట్టంగా ఉరుకుతాడా? టైం ఇవ్వాలంటారు. టైం కావాలి దేనికైనా కానీ. మనిషి పని చేయాలంటే కూడా పని కావాలి. ఇప్పుడు పార్క్ వెళ్తావు, 1 రౌండ్ వేస్తా, 4 రౌండ్లు వేయలేవు కదా. తర్వాత 2 రోజుల తర్వాత 2 వేస్తావు, ఒకసారి మీరు చెప్పండి అన్న, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు గెలిస్తే లోక్సభ సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి వస్తాడు. ఇంకేమున్నది? రాడు. వస్తాడు. రాడు. ఏం చేసినంటే ఎవడు వచ్చి ఏం పీకుతున్నారా ఇప్పటిదాకా? ఎవడు వీకెండ్ చెప్పు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేకెన్సీస్ ఏం నింపలేదు. నింపక నిరుద్యోగ అన్యాయం చేసింది. ఐటీ ఒక్క పైసా పెంచలేదు. కానీ ఉన్నోళ్లకు 12 లక్షల కోట్లు మాఫ్ చేసిందని పార్లమెంట్ చెప్పింది. నేను చెప్తున్నాను అన్నమాట. అట్లా నేను వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మాట సెంట్రల్లో ఇప్పుడు ఎవరు వస్తే బెటర్? మోడీ, రాహుల్ గాంధీ? బోత్ ఆర్ వెస్ట్ ఫెలోస్. కేసీఆర్ సెంట్రల్ పోతాడా? భారత రాష్ట్ర సమితి ఉంది ఎవరు దాంట్లో అవుతుందా? దాని ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? కాదు కదా. వాళ్ళు మేము మన నేషనల్ పార్టీ అనుకొని వాళ్ళు ఏం చేయలేదు. ఒక్క వేకెన్సీ ఫిలప్ చేయలేదు. దాంతో నిరుద్యోగం ఎంత కష్టమవుతుంది. ఒక్క జాబ్ వస్తే 6 మంది బతుకుతుంది కదా. రైట్, మాట్లాడదు. మీరు ఇది ఓటు వేయరు సార్. ఇక అందరు వేస్ట్ అంటారు కాబట్టి మీరు ఓటు వేయరు. ఇక నేను ఓటు వేయను. ఆ రోజు ఎటుపోతారు? ఓటేసే రోజు ఎటుపోతారు? ఓటేసే రోజు పడుకుంటారు. మరి ఓటు వేయకపోతే ఎంత కోపం? ఆయనకి ఏం కోపం వచ్చిందో, ఎంత కోపం వచ్చినా ఓటే చేయాలి కదా. ఎంత కోపం వచ్చినా ఎవరికైతే ఒకరికి ఓటేయాలి కదా. చెప్పండి, ఏం చెప్పండి. లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. సికింద్రాబాద్లో ఎవరికి ఎక్కువ అవకాశం? సికింద్రాబాద్లో బీజేపీ. ఎట్లా అంటే నాకు తెలిసిన నేను వర్క్ చేస్తున్నా కాబట్టి బీజేపీ అభివృద్ధి గురించి చూస్తుండ్రు. ఇంతకుముందు స్కామ్స్ చాలా ఇది అయినాయి, డబ్బులు మింగినని అందరికీ ఉన్నది. కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని ఉన్నది. ఇక ఈయన వేరే వాళ్ళ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ దానం నాగేందర్, కిషన్ రెడ్డి, పద్మారావు ఉన్నాడు. ఈ ముగ్గురిలో ఎవరు బెటర్? ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే బెటర్ అనుకుంటాం. మీకు చెప్పండి. నా ఒపీనియన్ చెప్తున్నా. మీ ఒపీనియన్? నా ఒపీనియన్ అయితే కిషన్ రెడ్డి బెటర్ అనిపిస్తుంది. ఎట్లా? ఇప్పుడు ఏం చేసింది కిషన్ రెడ్డి? కిషన్ రెడ్డి ఏం చేసిండంటే, ఇప్పుడు ఒక ఎంపీ అనేవాడు కాన్స్టిట్యున్సీ కంటే కూడా మొత్తం ఆయన గెలిస్తే లోక్సభలో సీట్లు పెరుగుతాయి. ఎమ్మెల్యేలు చేస్తారు ఇక్కడ మ్యాక్సిమం చేసేది. సో ఎంపీలు గెలిస్తే మోదీ గారికి ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తే దేశానికి మంచిది కదా. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లోకల్ చూసి వేయాలి, ఎంపీ ఎలక్షన్ నేషన్ చూసి వేయాలి. ఎవరైనా ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ వస్తే దేశానికి మంచిదో అలానే గెలిపియాలి. అంతే, రక్షణ వ్యవస్థ మంచిగా ఉన్నది కాబట్టి అలానే గెలిపియాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఓటు వేయమని చెప్తుండు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వేయమని చెప్తున్నాడు. వేస్తేనే 6 గ్యారెంటీలు అమలు అయితే, లేకపోతే కష్టం అవుతుంది. కేంద్రంలో కాంగ్రెస్ రావాలనుకుంటున్నాను. దానికి ఏం చెప్తారు? మరి గెలిచేటప్పుడు అది చెప్పలే కదా. మీకు 50% తగ్గింపని కింద స్టార్ పెట్టి కండిషన్స్ అప్లై అన్నట్టు ఉంటుంది. అది చెప్పొద్దు కదా. అది ఎవరు గెలిచినా గెలవకపోయినా ఆయన గెలిచింది 6 గ్యారెంటీల మీద గెలిచింది కదా. ఇప్పుడు ఏమంటుంటే మెజారిటీ తెలంగాణ నుంచి సీట్లు ఇస్తేనే, భారతదేశంలో కాంగ్రెస్ వస్తేనే మేము ఏమైనా చేయగలుగుతాం, కానీ లేకపోతే కొంత కష్టం అవుతుంది అనే మాట. అప్పుడు మళ్ళీ రాజీనామా చేసేసి పక్కకి వెళ్ళిపోతే బెటర్. ఎవరైనా అట్లుంటే ఎవరైనా రాజీనామా చేసేసి వెళ్ళిపోవాలనేది ప్రజల అభిప్రాయం. అది ప్రజల అభిప్రాయం అన్న, నా అభిప్రాయం. ప్రజలు ఎప్పుడైనా నీకు చేత కాకపోతే దిగిపో అని చెప్తారు కదా. అందుకనే కదా ఇప్పుడు కేసీఆర్ గారిని ఎందుకు దిగిపోమన్నారు? ఏం చేయలేదని వాళ్ళు ఫీల్ అయింది కాబట్టి దిగిపోమన్నారు. ఈయన కూడా ఏం చేయకపోతే ఈయన కూడా దిగిపోమనే చెప్తారు ప్రజలు. మోడీ ఏం చేసిండు? మరి మోడీకి ఎందుకు ఓటేయమంటారు? నేషనల్లో రక్షణ వ్యవస్థ, ఉజ్వల స్కీమ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, తర్వాత హర్ ఘర్ జల్, జన్ధన్ యోజన, అటల్ పెన్షన్ యోజన, ఫసల్ క్రాప్, తర్వాత క్రాప్ కార్డ్స్ ఇచ్చిండ్రు. ఆ తర్వాత చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్ అన్నింటిలో వాళ్ళకి 4th మంత్ నుంచి న్యూట్రిషనల్ ఫుడ్ సప్లై చేస్తున్నారు. 2 రూపీస్కి శానిటరీ ప్యాడ్స్ ఇస్తున్నారు. ఇట్లా 135 స్కీములు ఉన్నాయి. ముద్రా యోజన ఉంది. సో ఇట్లా మొన్న రీసెంట్గానే చాలామంది మహిళలకి డ్రోన్స్ ఎట్లా ఆపరేట్ చేయాలని నేర్పించిండ్రు వాళ్ళు. ఇట్లాంటివి 130 స్కీములు ఉన్నాయి. అన్ని డాష్ బోర్డ్లో ఉన్నాయి, అన్నీ ఓపెన్ ఫోరంలో ఉన్నాయి. ఎవరికి చేరుతుంది, ఎవరికి చేరతలేదని క్లియర్ ఉన్నది. సో ఆ 130 స్కీముల్లో ఎక్కడో ఒకటి ఆయుష్మాన్ భారత్, ఇట్లాంటివి చాలా స్కీములు ఉన్నాయి. అన్నీ చేరుతున్నాయి. వాళ్ళే ఒప్పుకున్నారు కదా.
రాజీవ్ గాంధీ ఒప్పుకున్నాడు, మేము ₹1 మాకు ప్రభుత్వం మేము రిలీజ్ చేస్తే 10 పైసలే పోతున్నాయని. ఈయన ₹1 డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నాడు కదా. అందుకోసం మీకు మోడీ ఇష్టం. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నేను మాట్లాడాను ఆయన గురించి మాట్లాడాను. కామెడీ చేస్తే కామెడీ అయిపోతుంది అది. అంటే ఆయనకు అనుభవం లేదని అంటాను నేను. ఒక కార్యకర్త నుంచి వచ్చిన వాళ్ళకి అనుభవం ఉంటుందన్న. ఏ పోస్ట్ చేయలేడు కాబట్టి ఇప్పుడు నువ్వే ఉన్నావన్న. ఇప్పుడు మీ ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళకి నువ్వు ఇంతకుముందు ఏదైనా పని చేసినావా అని అడుగుతావు. అది ఇప్పుడే లేదు నేను పని చేయలేను ఇప్పుడే వచ్చినా అంటే వద్దమ్మా నాకు భయం. నువ్వు నీకే ఆలోచించు. మరి ఒక ఇంట్లో పని చేసే వాళ్ళకి వచ్చిన వాళ్ళకే 5గురిని చూసే వాళ్ళకి ఇంత అనుభవం ఉండాలంటే మరి దేశకు ప్రధాని కావాలంటే వాళ్ళకి అనుభవం ఉండాలి కదా అన్న. అనుభవం ఉండాలా. ఒక కార్యకర్తగా పనిచేసి ఒక 10-15 ఏళ్ళు చేసి తర్వాత మళ్ళీ 15 ఏళ్ళు ఆయన చీఫ్ మినిస్టర్ ఉండి ఆ తర్వాత ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. 0 కరప్షన్ ఛార్జెస్ ఆయన మీద. అవినీతి చేసిండు మొత్తము అని అంటుండు నరేంద్ర మోడీ అవినీతి చేసి ఒక చేయి చూపిస్తే 4 మన సైడ్ చూపిస్తుంది అన్న. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి చాలు, ఇంకేం అవసరం లేదు. అవినీతి అయ్యిందా లేదా అని చెప్పడానికి అదొకటి చాలు కదన్న. అన్న నువ్వు ఈ రోడ్లు చక్కగా ఉన్నాయో చెప్పు. నువ్వు ఏ రోడ్లు చక్కగా ఉన్నాయి మరి ఏడైతుంది? అవినీతి కాలేదా అయిందనేది పక్కన పెడితే అభివృద్ధి ఏడైంది చెప్పు. నిజంగా అభివృద్ధి ఉంటే ఒడగొడతారా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటారు, జై శ్రీరామ్ కడుపు నింపుతుందా అని అంటున్నాడు కదా. సరే, ఒక గుడి ఉన్నది, ఆ గుడి చుట్టుపక్కల ఎన్ని షాపులు ఉంటాయి? ఉండవు ఆ షాపులు ఉన్న వాళ్ళందరికీ పైసలు తిండి పెడుతుందా పెడతలేదా? టూరిజం డెవలప్ అవుతుందా లేదా? చార్ధామ్ యాత్ర వారణాసికి ఇప్పటివరకు ఎప్పుడు కాదంత హైయెస్ట్ ఫుట్ఫాల్ ఈ 2-3 ఇయర్స్లో అయింది, ఇంక్లూడింగ్ కోవిడ్లో. మరి టూరిజం పైసలు పెడుతుందా పెట్టదా? అందులో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ క్యాబులు నడిపే వాళ్ళు ఉన్నారు, బస్సులు నడిపే వాళ్ళు ఉన్నారు, షాపులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది గుళ్ళ దగ్గర పూలు పళ్ళు అమ్ముకునే వాళ్ళు ముస్లిం సోదరులే. మరి అలా కూడా వస్తుంది కదా. మరి జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు వస్తున్నాయా, కడుపు నింపుతున్నదా లేదా అనేది ఎవరికి వాళ్ళు అడిగిన వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నేనేమేమి చెప్పదలుచుకోలేదు. బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ, హిందుత్వ పార్టీ అంటారు, దీనికి ఏం చెప్తారు? ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం మహిళలకు చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. దానివల్ల వాళ్ళు బెనిఫిట్ పొందినరా లేదా? సరే, నేను ఎవరైతే ముస్లిం వ్యతిరేకత అన్నోళ్ళకే నేను స్ట్రైట్ వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నా. రేవంత్ రెడ్డి అన్నాడు, ఆయన ఒకటి చాలా మంది అన్నారు. నేను ఎవరు అడిగితే అడిగినరో, నేనేం పేర్లు చెప్తలేను, అందుకని ఎవరు అడిగినరో వాళ్ళని. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా 10 మందికి ఉండొచ్చు ముస్లిం వ్యతిరేకత అని చెప్పి. వాళ్ళందరికీ చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఆ 135 స్కీముల్లో ఒక్క స్కీమ్ అన్నా వాళ్ళని చూపించమని చెప్పు, ఇది కేవలం హిందువులకి మాత్రమే అని చెప్పి. నేనే ఓటయ్యా మోదీ గారికి. ఒక స్కీమ్ ఇది ఓన్లీ హిందువుల స్పెషల్ అని చెప్పి. సిలిండర్ స్కీమ్, ఉజ్వల స్కీమ్లో హైయెస్ట్ బెనిఫిషరీస్ ముస్లిమ్సే ఉన్నారు. ఫ్రీ రేషన్ ఉన్నది, ఆ ఫ్రీ రేషన్ వల్ల చాలామంది ముస్లిమ్స్కి మంచిగా జరిగింది. సో ఆ స్కీమ్లన్నీ ఎవరికైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న స్కీములు తప్పించి హిందువులకి ప్రత్యేకమని లేదు. అండ్ గుజరాత్లో చాలామంది ముస్లిమ్స్ మోదీ గారికి ఓటు వేసారు. గుజరాత్లో వెళ్ళి చెక్ చేసుకోండి, ఓట్ పర్సెంటేజ్లో ముస్లిమ్స్ కూడా ఎక్కువ వేసారు ఓట్లు. ట్రిపుల్ తలాక్ తర్వాత ట్రిపుల్ తలాక్ కాదు, ముందు నుంచే. ఎట్లా గెలుస్తారు? అన్ని సీట్లు ఎట్లా గెలుస్తారు వాళ్ళు లేకపోతే? ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ మఠంలో మొత్తం ముస్లిమ్సే కదన్న. నీకు ఇది నేను చెప్పింది కాదు, శాంతను గుప్తా అని చెప్పేసి ఆయన ద మాంక్ హూ ట్రాన్స్ఫార్మ్డ్ యూపీ అని ఒక పుస్తకం రాసి ఆయన చెప్పినది. ఆయన యోగి గారు ఎంపీగా ఉన్నప్పుడు, సమాజ్వాదీ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఒక 100-150 మంది వెయిట్ చేస్తున్నారు ములాయం సింగ్ యాదవ్ గారిని కలవడానికి, అఖిలేష్ యాదవ్ని కలవడానికి. ఒక ముస్లిం ఆయన డైరెక్ట్గా వచ్చి ఒక లెటర్ తీసుకుపోయి ఆడ పియూన్కి చూపించి లోపలికి వెళ్ళి పని చేయించుకొని వచ్చేసిండు. ఈయన అప్పుడు అక్కడ ఉండే ఈయన అడిగిండి, ఏంది చాచా ఇంత ఈ లెటర్ ఏంది ఇది అంటే, ఇది ఒక మ్యాజిక్ అని అన్నాడు. అంటే అదేంది అంటే బాబాయ్ ఇచ్చిన లెటర్ అని చెప్పిండు. బాబాయ్ ఎవరు అంటే యోగి ఆదిత్యనాథ్. ఆయన ఇస్తే లెటరు ఒకవేళ మాయావతి ఉన్నాం, అఖిలేష్ ఎవడున్నా సరే ఆయన లెటర్ ఆనర్ చేయాలని చెప్పాడు. మరి గోరఖ్పూర్ అనేది ప్రింటింగ్ ప్రెస్లో దాదాపు 1 కోటి పైన పుస్తకాలు పబ్లిష్ చేసిండ్రు. మొత్తం సనాతన ధర్మం మీదనే పబ్లిష్ చేస్తారు. మరి గోరఖ్పూర్ మఠంలో ఆ ప్రెస్లో పనిచేసేది మొత్తం ముస్లిమ్స్. ఎక్కడ ముస్లిం వ్యతిరేకత ఉన్నదన్న చెప్తున్నాను. నీకు నల్ల కనెక్షన్ వచ్చేటప్పుడు అది ముస్లిం హిందూ అని కనెక్షన్ ఇయ్యరు, వాళ్ళ ఇంట్లో నల్ల కనెక్షన్ ఉందా లేదా అని ఇస్తారు. మీరు చెప్పినట్టు మరి ఏ బీజేపీ నాయకుడు కూడా ఇవన్నీ చెప్పలేదు కదా. అది చెప్పాలన్నా, మరి నేను చెప్పలేదు. నేను చెప్పినట్టు అంటే మరి అది ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. మరి వినలేదు మరి ఇట్లా అంటే హిందువులకి కాకుండా ముస్లింలకు కూడా. అన్న నేను హిందూ ముస్లిం అని చెప్తలేను. భారతదేశంలో పౌరసత్వం పొంది న్యాయంగా వాళ్ళకి స్కీమ్ రావాలంటే ఖచ్చితంగా వస్తుంది, సమస్య లేదు అందులో. ఏ స్కీమ్ అన్నా నువ్వు తీసుకో. ప్రెగ్నెంట్ లేడీ అన్నప్పుడు చూసి ఈమె పేరు ఫాతిమా అని చెప్పి స్కీమ్ ఇవ్వకుండా ఉండరు. ఆమె ప్రెగ్నెంట్ అంటే 4 నెలలు వచ్చిందంటే వాళ్ళకి అందుతున్నాయి పైసలు.
వాళ్ళు వెళ్ళి చేసుకోవాలా. మేము మీకు మాకు ఎలిజిబిలిటీ ఉందని వాళ్ళు నోట్ చేసుకుంటూ వస్తుంది. అందుకనే కదన్నా అందరినీ రిజిస్టర్ చేసుకోమని చెప్తుంది. ఎలక్షన్ ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ప్రూఫ్ ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళ స్కీములు దొరకకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి కదన్నా చెప్తున్నారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసి పడేస్తాడు మళ్ళీ వస్తాయని చెప్పేసి 42 సార్లు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చిందన్న. సవరణ సవరణ అంటే మారవడమే కదా. నువ్వు సవరణ అని చెప్తున్నా, నేను మార్చిందని చెప్తున్నా. నువ్వు డిప్లొమాటిక్గా చెప్తున్నా. రాజ్యాంగాన్ని రద్దు చేసి పడేస్తారని చెప్తున్నారు. ఎట్లా రద్దు చేస్తారు చెప్పన్నా నాకు ఒకసారి రాజ్యాంగాన్ని. మీకు ఒక విషయం తెలుసో లేదో, బెంగాల్లో లాస్ట్ టైం జరిగిన గొడవల తర్వాత నిజంగా ప్రెసిడెంట్ రూల్ చేయాలా? చేసిండ్రా? చేయలే. కాంగ్రెస్ హయాంలో ఎన్నిసార్లు ప్రెసిడెంట్ రూల్ ఉందో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోమని. రాజ్యాంగం రద్దు చేస్తుంది అన్నోళ్ళని. వీళ్ళు వచ్చిన తర్వాత అండ్ ఎస్పెషల్లీ మోదీ గారు వీళ్ళు రాజ్యాంగానికి కట్టుబడి చేస్తారు. వాళ్ళకున్న మెజారిటీకి బలవంతంగా ఏదైనా ఇంప్లిమెంట్ చేసినా కూడా ఎవడేం చేయగలుగుతారు? చేయలేరు కదా. మరి రాజ్యాంగాన్ని కట్టుబడి చేస్తున్నారు కదా. ఫార్ములాస్ పెట్టిండ్రు, అది అందరికీ మంచిదని రైతులకు కూడా తెలుసు. కానీ ప్రజలందరూ ఇట్లా ఉన్నారు, వాళ్ళకు ఇబ్బంది కలగకూడదని వెనక్కి తీసుకున్నారు కదా. మరి రాజ్యాంగం ప్రకారమే చేసిండ్రు కదా. 42 సార్లు పవర్లో ఉండి సవరణ చేసి ఎమర్జెన్సీ విధించి అందరినీ జైల్లో పెట్టి సోషలిస్టు సెక్యులర్ అనే పదాలని బలవంతంగా కాన్స్టిట్యూషన్లో చేర్చిన కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చినట్ట, రాజ్యాంగాన్ని తొక్కినట్ట, లేకపోతే బీజేపీలు తొక్కినట్ట అన్న చెప్పేది అబద్ధం అంటారా? నేను అబద్ధమా నిజమా? నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరైతే అడిగినారో వాళ్ళకి ప్రశ్నిస్తున్నా. ఎవరు మార్చిండ్రు, ఎవరు రద్దు చేస్తున్నారు, ఎవరు రాజ్యాంగాన్ని ఇట్లా చేసిండ్రు అని చెప్పి. హమ్దో హమారేదో అని ఒక పథకం పెట్టిరన్న. ఫ్యామిలీ ప్లానింగ్ చేసిండ్రు. ఎవరికి ఎక్కువ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు అయినా వాళ్ళని చెక్ చేసుకోమని చెప్పు. సెలెక్టివ్గా ఏ స్కీములు ఎవరికి వెళ్తాయని చెప్పు. గరీబీ హటావ్ అని అన్నారు. ఎవరికి ఎక్కువ గరీబీ పెరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలి మనం. రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఎక్కడుంది? లుంబిని పార్కు, గోకుల్ చాటు, ఏడ బాంబ్ బ్లాస్ట్. నా దోస్తులే వాళ్ళందరూ పక్కాలు కమ్యూనిస్టులు అన్న. వాళ్ళని బయటికి హైదరాబాద్ పంపాలంటే భయపడుతున్న రోజుల నుంచి ఇప్పుడు ధైర్యంగా పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు? మరి రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉందనే కదా. ఇంకోటి కూడా నువ్వు అడగకున్నా కూడా చెప్తారు, నోట్ల రద్దు అనేది పెద్ద ఫ్లాప్ అని చెప్పి అంటున్నారు. మరి నోట్ల రద్దు హిట్ అయితే ఫ్లాప్ అయితే పాకిస్తాన్ ఎందుకు ముష్టడుకుంటున్నారన్న? నోట్ల రద్దు వల్లనే పాకిస్తాన్ 100% చెక్ చేసుకోవాలంటే హిందూ టెర్రర్ అని ఒక బుక్ ఉంది. ఇంటెలిజెన్స్లో పనిచేసిన ఆర్వీఎస్ మణి అని ఆయన బీజేపీని కూడా క్రిటిసైజ్ చేసిండు. ఆయన ఒక పుస్తకం రాసిండు. ఏ ప్రింటింగ్ ప్రెస్లో అయితే నోట్లు ప్రింట్ అవుతుండేనో ఇండియా నోట్స్ పాకిస్తాన్ కరెన్సీ అక్కడే ప్రింట్ అవుతుండే. ఇన్ఫ్యాక్ట్ లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ అనే ఆయన ఈ ఫేక్ కరెన్సీని బస్ట్ చేసిందని చెప్పేసి ఆయన మీద మాలేగావ్ బ్లాస్ట్లో ఆయనను ఫేక్గా అరెస్ట్ చేసి టార్చర్ పెట్టిండ్రు. ఆయన కూడా ఓపెన్గా వచ్చి చెప్పిండు. ఆర్వీఎస్ మనీ అనే డైరెక్ట్గా చెప్పిండు. ఆయన పుస్తకంలో డేట్లతో సహా ఉన్నది. మమతా బెనర్జీకి అందరికీ చెప్పిండు ఆయన. బెంగాల్ నుంచే మొత్తం ఫేక్ కరెన్సీ వస్తుంది చూసుకున్నాను. వాళ్ళు చూడలే. 26/11 అటాక్ తెలిసిందే కదన్న మనకు. మరి ఎట్లయిందన్న అటాక్? కోస్ట్ గార్డ్స్ ఎందుకు పక్కకి వెళ్ళిపోయినారు? ఏ రూమ్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎట్లా తెలిసింది? అది ఆర్ఎస్ఎస్ కాన్స్పిరసీ అని చెప్పి ఏం తెలియకుండా బుక్ రిలీజ్ చేసేసిండ్రు. ఆయనకు ఒక ఆరెంజ్ థ్రెడ్ కట్టంగానే కసాబ్ గాడు కామత్ అయిపోయాడు. మళ్ళీ ఆయన పట్టుకున్నారని వీళ్ళకి తెలియకుండా ఒక బుక్ రిలీజ్ చేసి మళ్ళీ మొత్తం వెనక్కి పోయింది. సో ఏం జరుగుతుంది అనేది ప్రజలు కూడా గుర్తిస్తే బాగుంది. ఇంత నాలెడ్జ్ ఉందంటారు ప్రజలకు? వాళ్ళకు ఉందో లేదో నాకు అనవసరం అన్న. నన్ను అడిగినా నేను వాళ్ళకి చెప్పిన. వాళ్ళకు ఉంటే వాళ్ళు తెలుసుకుంటే మంచిది, తెలియకుండా వాళ్ళకి ఎవరు కావాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే చేతి గుర్తు కొట్టేయాలి. నేను ఒకటే చెప్తున్నా పక్కన కర్ణాటకలో అడుగు తినే పరిస్థితి వచ్చిందని అందరూ చెప్తున్నారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ మొత్తం క్లోజ్ చేసేసిండ్రు. ఎందుకంటే కరెంటు సప్లై లేదని చెప్పేసి. రైట్, ఆడ రోడ్లు గీడ్లు అని అన్నారు, అది అమలు కాలేదు. ఆడేమేమి అమలు అయ్యాయో నాకైతే తెలియదు. నందిని వర్సెస్ అమలు అని అన్నారు. నందిని పాల రేటు ఇప్పుడు 4 రూపాయలు పెంచిరాడ. ఆడ నీళ్లు చక్కగా లేవు, రోడ్లు చక్కగా లేవు, ట్రాఫిక్ పెరిగింది. కొత్తగా ట్రాఫిక్ ట్యాక్స్ వేసిండ్రు పెట్రోల్ డీజిల్ అని చెప్పేసి. సో ఇప్పుడు మన హైదరాబాద్ కూడా అట్లా కావాలి అంటే ఓటేసుకోమని చెప్పి. ఇక్కడ కవితది అందరిని అక్రమంగా అరెస్ట్ చేసిరట బీజేపీ పార్టీ. దానికి కూడా సమాధానం ఉందా? అక్రమంగా అరెస్ట్ చేసి బయటకు వచ్చేస్తుంది అన్న. కోర్టు డిసైడ్ చేస్తుంది కదన్న. నేను కూడా కూర్చొని చెప్తా ఇది తప్పు, ఇది కరెక్ట్. పూరి జగన్నాథ్ని పిలవకుండా ఉండాల్సింది సిబిఐలో డ్రగ్స్ గురించి. ఆయనకి ఏం సంబంధం అని నేను అంటా అన్న. కానీ క్లియర్ చేయాల్సింది నువ్వు నేను కదా. ఒక వ్యవస్థ ఉన్నది కదా. అడిగిన ముత్యం లాగా వస్తే బీజేపీ మంచిదే కదా. నాకు అడిగిన ముత్యంలాగా వస్తే మనం అందరం చప్పట్లు కొట్టి కవితక్క జిందాబాద్ అని అంటాం, అంతే కదా. అంతటితో ఆగకుండా బీజేపీ నన్ను అరెస్ట్ చేయించిందని చెప్పింది. ఇది బీజేపీ అరెస్ట్ అని. ఇప్పుడు పవర్లో ఎవరు ఉంటే వాళ్ళే కదా నన్ను అరెస్ట్ చేయించిందని అంటారు. వేలెత్తి చూపించడం ఈజీ కదన్నా. మీరు ఎట్లా పర్సనల్గా నమ్ముతున్నారా? అంటే ఆమె స్టడీ
కొంతవరకు ఐడియా ఉంటుంది కదా. కవిత ఇన్వాల్వ్ లాజిక్ సింపుల్ అన్న. అరెస్ట్ చేసిన దానిలో బీఆర్ఎస్ లీడర్ ఒక్కలే ఉన్నారా లేకపోతే వేరే పార్టీ లీడర్లు కూడా ఉన్నారా? ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, కేజ్రీవాల్. మరి ఇక్కడ నుంచి అక్కడికి పోయిందంటే ఇప్పుడు అందులో కవితను ఒక్కలే ఎందుకు అరెస్ట్ చేసి? ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచినప్పుడు కవితను అరెస్ట్ చేస్తే వీళ్ళు పగ తీసుకుంటున్నారు అనుకో. బీఆర్ఎస్ ఓడిపోయినాక ఆమెను అరెస్ట్ చేస్తే పగ ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు. ఫైనల్ సికింద్రాబాద్లో దానం నాగేందర్, కిషన్ రెడ్డి, పద్మారావు గౌడ్ ఈ ముగ్గురిలో మీకు తెలిసిన నేను ఒకటే అన్న, సెంటర్లో ఎవరు బాగుంటారో ఆ ఎంపీ ఓటు వాళ్ళకి వేయాలా, స్టేట్లో ఎవరు బాగుంటారో వాళ్ళకి ఎమ్మెల్యే ఓటు వేయాలి. ఇది నేను ముందు నుంచి ఫాలో అవుతున్న సూత్రం. సెంటర్లో ఎవరు వస్తారు మంచిగా ఉంటే వాళ్ళకి ఓటేస్తారు ప్రజలు. నేను చెప్పేది ఏందన్నా, అభ్యర్థితో సంబంధం నువ్వు నిలబడతావు మరి ఎవరన్నా? నిలబడతారా? నేను మంచిగా ఉన్నా చాలా. ఏం పని రాజకీయాలు రావు. ఏం పని చేస్తుంటారు? నేను ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్షన్ చేస్తాను. ఏం పేరు పేరు? ఉజ్వల్. ఇదండి ఉజ్వల్. మరి బీజేపీ నాయకుడు కూడా ఇట్లా మాట్లాడున్నాడు. మాట్లాడిరా మస్తు మంది మాట్లాడారు. అది మరి మీరు మీ వరకు రాలేదేమో, మస్తు మంది ఉన్నారు. మీకు యూట్యూబ్ లింకులు కూడా పంపిస్తారు. బీజేపీలో ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు ఎవరు మాట్లాడారు? నేను యూట్యూబ్ లింక్ చూస్తాను. ధర్మపురి అరవింద్ మాట్లాడిండు. ఇప్పుడు మీరు చెప్పిన ఆయనను అడిగినా ఆయన చెప్పిండు, నన్ను అడిగినా నేను చెప్పిన. ఎవరినేం అడిగితే అదే చెప్తారు కదా. ఇప్పుడు ప్రశ్న పత్రంలో 10 క్వశ్చన్లు ఇస్తే నేను సైన్స్ రాయాలని, నేను ఫిజిక్స్ రాస్తా అంటే గలీజ్ ఉంటుంది కదా అన్న. బయాలజీ రాస్తాను, ఫిజిక్స్ రాయాలంటే గలీజ్ ఉంటుంది. మీరు నన్ను 10 ప్రశ్నల్లో ఏదైనా 5కి సమాధానం చెప్పాను, నేను 5కి చెప్పిన. ఆయన 5 అడిగిండు, ఆయన అది చెప్పిండు. ఏంటంటే అడగకపోయినా ప్రెస్ మీట్ పెట్టైనా అంటే బీజేపీ పోటీ చేసేటోళ్ళు చెప్పుకునే అవకాశం అయితే ఉంటుంది కదా. ఉంటుంది మరి, చెప్తున్నారు వాళ్ళు. చెప్పే చోట చెప్తూనే ఉన్నారు కదా. ఇదండి మరి పబ్లిక్ టాక్ సుందరయ్య పార్క్ దగ్గర ఈరోజు. చూద్దాం, ఇంకా కలుద్దాం, చాలా మందిని మీట్ అవుదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇదండి సుందరయ్య పార్కులో ఉన్నాం. చాలా బ్యూటిఫుల్ పార్కు. పక్కకే సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం బయట తీసుకున్నాం పబ్లిక్ పల్స్ లోక్సభ ఎన్నికల కోసం. మరి ప్రధాని ఎవరైతే బాగుంటుంది, లేదంటే సికింద్రాబాద్లో ఎంపీ ఎవరు గెలిస్తే బాగుంటుంది, దేశంలో మోడీ, రాహుల్ గాంధీ ఉన్నాడు, మరి వాళ్ళ దాంట్లో ప్రధాని ఎవరైతే బాగుంటుంది, వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే. నో కామెంటా? లోక్సభ ఎన్నికల కోసం రిలాక్స్ అయ్యారా? ఈ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, సెంట్రల్ ఎవరు వస్తే బాగుంటుంది? సెంట్రల్ ఏదైనా స్టెబిలిటీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. స్టెబిలిటీ అంటే ఎట్లా? స్టెబిలిటీ అంటే మంచిగా ఇప్పుడు ఎట్లా వస్తుందో 10 సంవత్సరాలు అట్లాంటి గవర్నమెంట్ వస్తేనే మంచిగా. ఇప్పుడు మోడీ ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. ఈ ముగ్గురిట్లలో కేసీఆర్ ఏడు ఉన్నాడు, ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఆయన భారత రాష్ట్ర సమితి పెట్టి దేశం మొత్తం తిరిగిండు. ఏం కాశీగా మన కర్ణాటక అన్నాడు, మహారాష్ట్ర అన్నాడు, మన హర్యానా అన్నాడు, ఉత్తరప్రదేశ్ అన్నాడు, మళ్ళీ ఏడున్నాడు, ఫామ్ హౌస్ ఉన్నాడు. ఇప్పుడు సికింద్రాబాద్లో దానం నాగేందర్ ఉన్నాడు, పద్మారావు, కిషన్ రెడ్డి. ఈ ముగ్గురిట్లలో బెస్ట్ పర్సన్ ఎవరు? అదిగా మేము యాజ్ ఏ ఓటర్గా నేను అప్పుడే నేను నిర్ణయించి కొడతా. ఇప్పుడు మీకు చెప్తే బాగుండదు కదా. పబ్లిక్ పల్స్ అన్న అది ఉండొచ్చు పల్స్, కానీ కాన్ఫిడెన్షియల్. లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, దేశంలో ప్రధాని ఎవరైతే బాగుంటుందో ఒక మాట చెప్పండి. మీరు యువకులయ్యా, మీ దేశమే, మీరు భారతదేశమే కదా. భారతదేశానికి ప్రధాని ఎవరైతే బాగుంటుంది, మీకు ఒపీనియన్ ఉందా? చెప్పండి. పబ్లిక్ పల్స్ మీడియాతో మాట్లాడాలి కదా. రేపు మీకు ఏదైనా కష్టం వస్తే మీడియా చూపించాలి కదా, అప్పుడు అవసరం లేదా? మీకు ఏదనిపిస్తే చెప్పండి అన్న. ఏంది నువ్వు రూమ్ రెంట్ కట్టు, నేను ఎవడు ఆపడు. కానీ దేశంలో మోడీ వస్తే బాగుంటుందా, రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా? నీవు ఒక్కడివే కాదు, రూమ్ రెంట్ వీళ్ళు అందరు కట్టాలి. మాట్లాడాలి నువ్వు. మోడీ, రాహుల్ గాంధీ. వైరల్ అయితే ఏమైతుంది? మీ డాడీ నువ్వు మోసం చేస్తున్నావా, తప్పు చేస్తున్నావా? ఆన్లైన్లో గేమ్స్ ఆడితే తప్పు. నరేంద్ర మోడీ ఎందుకు? అరే నాకు తెలియదు అన్న. ఎవరో ఒకరి పేరు చెప్పండి. నీకు ఏజ్ ఎంత? ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు ఉంది. నువ్వు యువకుడు. భగత్ సింగ్ నీ వయసు ఎంత? 26. మరి భగత్ సింగ్ 18 ఏళ్ళప్పుడే దేశం కోసం కొట్లాడండి అయ్యా. నువ్వు 26 ఏళ్ళ వయసులో సిగ్గుపడుడేంది, రూమ్ రెంట్ ఏంది, నాన్న వైరల్ అవుతాడేంది? దేశం నీది కాదా? భారతదేశమే కదా. ఏం పేరు నీ పేరు? రాజ్ కుమార్. ఏదో ఒకటి తాగుదాం కానీ. చెప్పండి నవీన్ అన్న, నమస్తే. ఇప్పుడు ఎట్లా ఉంది సికింద్రాబాద్లో దానం నాగేందర్,
తర్వాత పద్మారావు, కిషన్ రెడ్డి, ముగ్గురిట్లలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఖచ్చితంగా ముగ్గురిట్లలో ఖచ్చితంగా కిషన్ రెడ్డి గెలవాలి అని అనుకున్నాను. ఎందుకంటే కిషన్ రెడ్డికి ఎందుకు అనుకున్నాం అంటే నరేంద్ర మోదీ సెంటర్లో రావాలంటే కిషన్ రెడ్డి ఇక్కడ గెలవాలి. ప్రతి ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క హిందూ అనే వ్యక్తి కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన సొక్కే ఈ దేశం బాగుపడాలంటే ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు ఓటేయాలి. కిషన్ రెడ్డి ఏం పనులు చేసిండు? కిషన్ రెడ్డి గారు ఏం పనులు చేసిండు అందరూ అడిగేదంటే నాకు ఇక్కడ రాలేదు అక్కడ. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అండి. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 720 కోట్లు తీసుకొచ్చినాయి. 720 కోట్లు 720 కోట్లు. మళ్ళీ కాచిగూడ రైల్వే స్టేషన్కి 350 కోట్లు తీసుకొచ్చింది. నాంపల్లికి 200 చిల్లర కోట్లు తీసుకొచ్చి ఏం చేసినా నా డబ్బులతో ఖచ్చితంగా వర్క్ స్టార్ట్ అవుతుంది కదా. ఖచ్చితంగా ఇవన్నీ కిషన్ రెడ్డి గారి అకౌంట్లోనే పడతాయి కదా. ఇప్పుడు మొన్న వచ్చిండు మా ఏరియాలో ఓపెన్ జిమ్స్ కావాలను 3 పార్కులలో ఓపెన్ జిమ్స్ పెట్టించి కిషన్ రెడ్డి గారు మా గల్లీకి కేంద్ర మంత్రి, ఎన్ని నార్త్ ఈస్ట్ స్టేట్లకైనా మంత్రి, కేంద్రం ఆయనకు టైం ఏదో దొరుకుతుందా? మన దేశం బాగుపడుతుందా? మన దేశం కోసమే పనిచేస్తున్నా లేదా? ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఇప్పుడు మొదట కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఇంట్లో కూర్చొని బయటికి వెళ్ళాలి. ఆయన అసలు ముఖ్యమంత్రి కావాలన్నా మన కేంద్ర మంత్రిని రోజు పొద్దుగాల చక్రాలు వేసుకొని తిరుగుతున్నా కేంద్ర మంత్రి వర్క్ చేస్తున్నా లేదా? ఎప్పుడో ఏ రోజైనా ఉట్టిగా ఉన్నాడా? నరేంద్ర మోదీ గారు కూడా ఇది 10 సంవత్సరాల ఏ రోజు ఒక లీవ్ తీసుకున్నది, ఏ రోజు ఒక సుస్థైనది లేదు ఆయనకు. అసలు వ్యక్తిని ఎన్నుకోవాలి, దేశం బాగుపడాలి మనకు. ఎందుకంటే మనం అందరం కలిసి కూడా ఏకతాటిగా ఓటు అనేది బీజేపీకి వేస్తేనే మన దేశం బాగుపడుతుంది అన్న. ఏం చేసిన మోడీ? అసలు ఏం చేయలేదు చెప్పన్న. మోదీ చెయ్యని విషయాలు ఏమున్నాయి చెప్పు? ఎన్నిగానం తీసుకొచ్చిండు. ఇవన్నీ మోదీ లేకపోతే అవుతుండేనా? ఏం చేసిండు? ఇవన్నీ అంటే 360 ఆర్టికల్ తీసుకొచ్చినా అంత పెద్ద ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు చేసింది అన్న. ఈసారి 400 సీట్లు వస్తే చరిత్ర అవుతుంది. చాలా విషయాలు కింద మీద అవుతాయి. ఎందుకంటే ఇన్ని రోజులు 70 సంవత్సరాల సంది కాని విషయాలు ఇప్పుడు అన్నీ అవుతాయి అన్న. ఎందుకంటే మన స్వతంత్రం వచ్చినాక చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయన్న. ఎన్నో బిల్లులు, అవన్నీ బిల్లులు క్లియర్గా అన్నికైనా టార్గెట్ పెట్టుకుంది. అప్కి బార్ 400 పార్ అనేది పెట్టుకుంది. ఎందుకంటే 3/4 మెజార్టీ రావాలి కాబట్టి ఇవన్నీ దీనికోసమే టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ సక్సెస్ అవుతారు. ఈసారి చరిత్రలో ఈ 5 సంవత్సరాలది ఎన్ని సంవత్సరాల సందో ఇప్పుడు 70 సంవత్సరాల పెండింగ్ ఉన్న బిల్లులన్నీ క్లియర్ అవుతాయి అన్న. ఏదైతే మనం అనుకున్నాం ఆ విషయాలలో. ఈ సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ను తట్టుకొని గెలిచే ఉందా? అంటే ఆయన పద్మారావుని తట్టుకొని గెలిచేది అంటే నేను ఒక సింపుల్ థింగ్ చెప్తానన్న. పద్మారావుకి సికింద్రాబాద్ తప్పించి ఎక్కడ లేదు. సికింద్రాబాద్లో కూడా ఆయన ముస్లింలతో గాలితో బాగా రిలేషన్. పద్మారావు వచ్చి ప్లస్ పాయింటే నా కిషన్ రెడ్డికి, మైనస్ కాదు. పద్మారావు ముస్లింలను ముస్లిం కొద్దిగా గ్యాదర్ కాంగ్రెస్కి వాడే ఓట్లు పద్మారావు కొద్దిగా గుంజిందంటే కిషన్ రెడ్డికే ప్లస్ పాయింట్ అన్న. అది పద్మారావు వచ్చినంత మాత్రం కిషన్ రెడ్డికి పోటీయే కాదన్న పద్మారావుతో. ఎందుకంటే బీఆర్ఎస్ అనే పార్టీ చలికాల పడ్డది. అది రాను రాను పార్టీ బంగాళాఖాతంలో మునిగిపోయే పార్టీ అది. ఎందుకంటే తక్కువ చేసిన అన్న వాళ్ళు అన్న. మా దగ్గర మా ఏరియాలో దళిత బంధువునికి ఇవ్వాలంటే టీఆర్ఎస్ అన్న. నాకు దళిత బంధు మీద నేను ఎన్నో రైట్ టు ఇన్వెస్టిగేషన్ యాక్ట్ తీసిన. అసలు దళిత బంధు ఇచ్చిన ఆఫీసర్ లోపలికి పోవాలి, ఎంఆర్ఓ లోపలికి పోవాలి. అన్ని గణం లూపర్స్ ఇచ్చినా మాకు 100 ఒక బీసీకి దళిత బంధు వచ్చిందన్న నా ఏరియాలో. బీసీకి దళిత బంధు వచ్చి సాక్ష్యం తీసుకుని అంటే ఒక బీసీకి దళిత బంధు ఇచ్చి ఆమె ఎస్సీని పెళ్లి చేసుకుంది. ఎస్సీని పెళ్లి చేసి ఆమె బీసీ అయితే కాదు, ఆమె ఎస్సీ అయితే కాదు కదా, ఆమె పిల్లలు ఎస్సీ అవుతారు, ఆమె బీసీ. అట్లా అసలు డోర్లోకి వచ్చింది. క్రిస్టియన్ మైనారిటీస్కి 14 మందికి దళిత బంధు వచ్చింది 100 మందిలో. ఇప్పుడు ఈసారి మొన్న మా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే దగ్గర 1000 అప్లికేషన్లు తీసుకుని అనేది దళిత బంధు ఇస్తాను. ఇవాళ మొన్న సిటీలో గెలిచిందంటేనే బీఆర్ఎస్ ఖాళీ పథకాల మీద గెలిచింది. పథకాలు ఆశ చూపించిండు. నెక్స్ట్ మేము గెలవగానే మీకు అందరికి పథకాలు ఇస్తామని పథకాల ఆశ మీద గెలిచింది. అంతకు తప్పించి ఏం లేదన్న. ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు. మరి ఆయన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అమలు కావాలంటే దానం నాగేందర్ని గెలిపించాలి అదనా. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అయ్యే ఉన్నాయన్న. అయినోడైతే 100 రోజులలో చేస్తున్నాడు. ఇప్పటిదాకా చేయలేని ముఖమే లేదు చేయడం. ఇంకోటి ఏంటన్నా చేసినా ఏమైనా అవి ఇలా కరెంటు చేసినాడు. కరెంట్ ఎంతమందికి చేసి చూడమని బయట కాడ ఉన్న వాళ్ళకి చేసింది 10% 20% అయినా ఇంక 80% మున్సిపల్ ఆఫీస్లో పోటీ తిరుగుతున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, బంద్ అయింది. చేసే అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి దాన చేస్తేందుకు ఏమీ లేదన్న చేస్తేందుకు. కానీ 200 యూనిట్లు ఫ్రీ పెట్టలేదా? ఎంతమందికి ఇస్తున్నారన్న? మొన్న 100 వైట్ రేషన్ కార్డు వాళ్ళకు 20% వస్తున్నాయన్న, 80% వస్తలేవు. నేను క్లియర్గా చెప్తున్నా. అది కూడా దాంతో పాటు నెక్స్ట్ తులం బంగారం రావాలన్నా, కావాలన్నా అందరికి ఏమని చెప్పిండన్నా నెక్స్ట్ పెళ్ళి ఎన్ని అవుతుంది? ఇప్పుడు ఆయన వచ్చి 3 నెలలు అవుతున్నాయి. 3 నెలల ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదా? గరీబులకు ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదా?
అన్న ఇచ్చే రకం కాదన్న. నేను గవర్నమెంట్ ఫామ్ చేయాలని వచ్చిండు, ఇంకా ఇచ్చుకుని ఇప్పుడు ఇంకా సంవత్సరమైన 2 సంవత్సరాలు ఇవి కూడా ఎందుకు ఇచ్చిండే సార్? ఈ 2 పథకాలు కూడా ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయని ఇచ్చిండు. లేకపోతే కానీ ఎంతైనా కాంగ్రెస్ పార్టీని పబ్లిక్ అందరూ మర్చిపోయిండు. ఉన్నది 3 స్టేట్లనే. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, మన తెలంగాణ, కర్ణాటకల ఈసారి చెప్తున్నా కదన్న 25కి 25 సీట్లు కొడుతుందన్న బీజేపీ. 25 మన తన ఖచ్చితంగా 10+ ఉంటుంది అన్న, డబల్ ఫిగర్ ప్లస్ ఉంటుంది మన తన తెలంగాణ. సికింద్రాబాద్ లోనే ఒక్క ఎమ్మెల్యే లేదు మీకు పార్లమెంట్ సెగ్మెంట్ లో, ఎట్లా గెలుస్తారన్న? లాస్ట్ టైం ఎవరు ఉన్నాయన్నా మాకు? అప్పుడు లేరా? ఎవరు లేరు, గెలవలేదా? లాస్ట్ టైం ముషీరాబాద్ అసెంబ్లీకి 35,000 ఓట్ల ప్లస్ మైనస్ అయింది మాకు. 3 నెలల ఎంపీ ఎలక్షన్లు అయితే ఎంత అయిందన్న? 30,000 ఓట్లు ప్లస్ అయినాయన్న మాకు. అంటే ఇదంతా ఓ ఎలక్షన్. ఈ ఎలక్షన్లు మన స్టేట్కి సంబంధించిన ఎలక్షన్లు కాదన్న, సెంట్రల్ సంబంధించిన ఎలక్షన్. సెంట్రల్ ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోదీని గెలిపించుకోవాలి, నరేంద్ర మోదీని తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఎలక్షన్లు నడుస్తున్నాయి. అడుగుదాం అన్నాను. చెప్పండి సార్, ఎట్లా ఉంది? నమస్కారం. లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయన్న, దేశానికి ప్రధాని ఎవరైతే బాగుంటుంది? నరేంద్ర మోడీ గారు. ఇది హిందూ దేశం, హిందుస్థాన్ హిందువులదే. మైనార్టీలని చెప్పుకునే వీళ్ళు 18-20% ఉన్నోళ్ళు మైనార్టీలు కాదు, 2%, 3% ఉన్నోళ్ళని అసలు ఎప్పుడు కూడా మాట్లాడు. క్రైస్తవులు, సిక్కులు, జైనులు వీళ్ళందరి గురించి ఎవరైనా మాట్లాడతారు? ఎప్పుడైనా మైనార్టీలు అంటే ఓన్లీ ముస్లింల గురించే మాట్లాడతారు. కాబట్టి ఈ దేశంలో ఇంకా కాంగ్రెస్ అనేది భూస్థాపితమే, మునిగిపోయే నౌక అది. కాకపోతే ఏదో డబ్బులు పంచి దోసుకున్నదంతా ఇప్పుడు తీసి పంచుతున్నారు కాబట్టి ఏదో కొంత వస్తుంది. మొన్న తెలంగాణలో అయిన ఎలక్షన్లో కర్ణాటక నుండి శివకుమార్ తీసుకొచ్చి కుప్పలు పంచినందుకు ఎంతో అంత కొన్ని సీట్లు వచ్చినాయి. ఆ కొన్ని సీట్లు అది దమ్మని పెరిగిపోయింది అంతే తప్ప అక్కడ వీళ్ళ గెలుపు కాదు. కేసీఆర్ గారి తప్పులతోటి వీళ్ళు గెలవడం జరిగింది తప్ప వీళ్ళ గెలుపు కాదు. ఒక్కోసారి ఎట్లుంటుందంటే ఉన్న రూలింగ్ పార్టీకి కరెక్ట్ లేకపోయేటప్పటికీ అపోజిషన్ వాడికి ఏదో ఒక అవకాశం, నాకు అది మంచిగా అనిపించలేదు, ఏదో ఒక రాయితో ఏ రాయితో కొడదాం, అది పెద్ద రాయి ఉంది, చిన్న రాయి ఉంది, అందుకని కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇంకా ఏమీ లేదు. ఈసారి వీళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏముండవు, వాళ్ళు రాదు అనే ఉద్దేశంతో ఇన్ని పెద్దవి చేసారు. ఇప్పుడు 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పుడు ఇంకా ఏవో కొత్త వాగ్దానాలు దేశమంతా చేస్తాం. ఏడలేదు అసలు. దేశాన్ని సర్వనాశనం చేసిపోయినాక కూడా దేశాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చి ప్రపంచంలోనే 5వ స్థానం ఆర్థికంగా తీసుకొచ్చాం. కరోనా టైంలో అమెరికా లాంటి అత్యధిక ధనమైన దేశం ఆర్థికంగా పడిపోయింది, భారతదేశం ఒకటే చాలా పైకి. అట్లాంటి సమయంలో ఈ దేశంలో మోడీ గారు బీజేపీ ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది, లేకపోతే సర్వనాశనం అవుతుంది. ఇది మీరు చూసుకోండి. ఇంకా ఇప్పుడు ఈ 5 సంవత్సరాల తెలంగాణ విషయం ఎట్లుంటుందంటే దోసుకో దాసుకో. జై శ్రీరామ్. అభ్యర్థుల గురించి చెప్పండి. ఇప్పుడు సికింద్రాబాద్లో 3 అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి ఉండదు, ఇది అసెంబ్లీ, పార్లమెంట్, దేశము, రాష్ట్రము, దాన్ని బట్టే ఉంటుంది. దేశంలో ఎవరు ఉండాలి, రాష్ట్రంలో ఎవరు ఉండాలి, మన కార్పొరేషన్లో ఎవరు ఉండాలి, లోకల్గా ఉండే క్యాండిడేట్లు ఎవరు ఉండాలి. అట్లా అంటే మాకు 49 అంటే మీన్స్ బీజేపీకి 49 సీట్లు వచ్చినాయి. డబ్బులు పెట్టి 8 మందిని కార్పొరేటర్లను కొనేసి. మీరు చెప్పండి, నోటాకు మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఓటు హక్కు పవిత్రమైంది. పవిత్రమైనటువంటి ఓటు హక్కుని అవినీతి పరులను ఎన్నుకోవడానికి వినియోగించే కంటే అవినీతికి వ్యతిరేకంగా నోటాకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా భారత పౌరుల మీద ఉందని నా ఉద్దేశం. మీరేం చెప్తారు? నోటా అనేది దేశానికి నష్టం. నువ్వు అందరూ అవినీతి పరులే ఉన్నప్పుడు ఇంకా ఎవరికి వేస్తావు? అందుకని నీతి పరులైన వాళ్ళని ఎన్నుకో. నీతి పరులైన వాళ్ళని ఎన్నుకుంటే అయిపోతుంది. నోటాకు వేస్తే మాత్రం దేశం చాలా నష్టపోతుంది. ఒక స్టేజ్లో నోటాకు ఎక్కువ ఓట్లు పడ్డట్టయితే దేశానికి అసలు బై ఎలక్షన్స్ వస్తాయి, లేదా అంటే విదేశాల వల్ల ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు నోటా అంటే నన్ ఆఫ్ ది అబో, మాకు ఎవరి ఇష్టం లేదంటే ప్రజాస్వామ్యం ఎవడిష్టం లేదని కాదు, నన్ ఆఫ్ ది అబో అంటే అదే అన్న. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పార్టీలో అయినా అవినీతి రహితమైనటువంటి నాయకులకి ఓట్లు వేయాలి. అవినీతిమైనటువంటి నాయకులు ఉన్నప్పుడు నోటాకి వేయాలి. అప్పుడు అవినీతి రహితమైనటువంటి దేశాన్ని పునర్నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? ప్రజలు చేయాలి. నేను నోటాకి వేసిన తర్వాత అన్న, నోటాకి వేసేది నోటాకి వేసిన తర్వాత నన్ ఆఫ్ ది అబో వస్తుంది.
మొత్తం ఎవరు గెలవలేదు. అప్పుడు నెక్స్ట్ మీరు వచ్చి చేస్తారా ఎట్లా అది? దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎట్లుంటుంది అంటున్నా. నెక్స్ట్ స్టెప్ ఎవరైతే మేధావులు, ఎవరైతే అవినీతి రహితమైనటువంటి ఎవరన్నా వాళ్ళు నిలబెట్టాలన్న ప్రజలే ప్రోత్సహించాలి. నోటకేసినా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ నిలబడతారు కదా. అందుకనే నీతివంతమైన నాయకుల్ని, నిజాయితీ కలిగిన నాయకుల్ని రాజకీయాల్లోకి ప్రవేశపెట్టి ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఇట్లా మీరు వస్తారా మరి? నేను వస్తా. నువ్వు వేస్తావా ఓటు? అవినీతి పరుడికి ఓటు వేస్తా ఉన్నప్పుడు ఏంది నీతివంతమైన నాయకులు రావట్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో పుచ్చిపోయిన వంకాయలన్నీ మార్కెట్లో ఉంటాయి. ఆడకూతురు ఏం చేస్తుంది? తక్కువ పుచ్చిన వంకాయలు ఏవైతే ఉన్నాయో అది తీసుకొని పుచ్చును కోసి మిగతాది కూర ఎలాగైతే వండుకుంటుందో తక్కువ అవినీతి కలిగిన నాయకుల్ని ఎన్నుకోవటం తప్పితే వేరే మార్గం ఈ దేశానికి లేకుండా చేశారు. ఇప్పుడు మీరు ఏది మంచిది అంటారు? నేను మంచిది ఏంటంటే వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ఉన్న నాయకుల్లో ఏ పార్టీలో అయినా అవినీతి తక్కువ ఉండి సామాజిక దృక్పథం, సమసమాజ నిర్మాణం వైపు అడుగులు వేసే కొద్దిమంది నాయకుల్ని గుర్తించి ఓట్లేయమంటున్నా. 10 సంవత్సరాల సంది అన్న చెప్తున్నాడు. 10 సంవత్సరాల సంది అవినీతి జరగలేదు. 50 సంవత్సరాల సంది కాంగ్రెస్ అనేది అవినీతి అని ఒక్క మాట అన్న మైపల్లన్న. 10 సంవత్సరాల సంది ఒక్క హాలిడే తీసుకోకుండా ఒక్క రోజు లేకుండా వాళ్ళ అమ్మ చనిపోతే కూడా 3 గంటలు చేసి వచ్చి మళ్ళీ దేశం కోసం చేస్తాం. అసలు అయినా కరెక్ట్ కాదా మీ ఉద్దేశంలో? నా ఉద్దేశంలో చెప్పండి. వ్యక్తిగతంగా అవినీతి రహితమైనటువంటి జీవితాన్ని, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మోడీ ఉండొచ్చు. ఆయనంటే ప్రత్యేకమైన గౌరవం ఉన్న నాయకుల్లో ఉన్నతమైన ప్రధానిగా ఆయనకి నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ పార్టీ ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి అవినీతిమయమైనటువంటి ఆదానీలను, అంబాల్ని పోషించే కాంగ్రెస్ నాయకులైనా, బీజేపీ నాయకులైనా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులైనా ఎవరినైనా కానీ ముక్తకంఠంగా ఖండించాల్సిన బాధ్యత దేశ ప్రజల మీద ఉంది. ఆదానిని పుట్టించింది ఎవరు? అంబానీని పుట్టించింది ఎవరు? వాళ్ళు ఒక వ్యాపారవస్తులు. పుట్టించింది వాళ్ళు తీసుకున్న వాళ్ళ తండ్రుల నుండి వచ్చిన వాళ్ళకు పెంచుకుంటూ పోయారు. వాళ్ళకి ఇచ్చిన హిస్టరీలు తీస్తే ఈ 10 ఏళ్ళల్లో మోడీ వచ్చిన తర్వాతనే వాళ్ళని పుట్టించి ఇది ఒక అంటే మాటికి అదే మాట చెప్పి ఇదొక హంబక్కు చూపించేసి వాళ్ళకి ఇచ్చిండు ఒక ఫాల్తు గాడు ఈ దేశానికి సర్వనాశనం చేసి ఆలుగడ్డ పెడితే బంగారం వస్తుంది అంటే ఏడికైతే ఇటు ఆలుగడ్డ పెడితే ఇటుకైతే బంగారం వస్తుంది. అట్లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతామో అర్థం కాదు. ఆదానీని, అంబానీని మోడీకి సంబంధం లేదు. ఒక వ్యాపారం నడుస్తుంది ఇక్కడ, ఒక వ్యాపారం నడుస్తుంది. ఆగండి, ఈ వ్యాపారం నడుస్తుంది, దుకాణం ఉంది, ఈ దుకాణం నడుస్తుంది. ఈ దుకాణం నడుస్తున్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఓనర్ మారినప్పుడు ఇంకొకరు వస్తారు. వాళ్ళని అంటే స్టార్టింగ్ వచ్చిన ఎవరైతే ఉన్నదో, ఎవరైతే ఇచ్చిరో వాళ్ళని లెక్క పెట్టకుండా మధ్యలో వచ్చి ఆ ఇంటిని డెవలప్మెంట్ ఇంకా డెవలప్మెంట్ చేయ బాబు అన్నప్పుడు వాళ్ళని ఎవరైతే డెవలప్మెంట్ చేయమంటారో, ఇప్పుడు ఇదో దుకాణం ఉంది, ఎప్పుడో ఇచ్చినావు, ఆ తర్వాత ఓనర్గా మారిన తర్వాత నువ్వు డెవలప్ చేయమని చెప్పి ఇంకా కొంచెం ప్రోత్సహించినంత మాత్రం నువ్వు వాళ్ళకి పెడుతున్నావు ప్రోత్సహించొద్దా? మొత్తం వ్యాపారాన్ని నాశనం చేయాలన్నా, దేశాన్ని నాశనం చేయాలా? ఇట్లాంటి వాళ్ళు సపోర్టింగ్. వీళ్ళు చేసేది ఏంటంటే దేశాన్ని సర్వనాశనం ఎవరు చేస్తారో వాళ్లకు సపోర్ట్ చేసే వాళ్ళు ఈ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు అన్ని పార్టీలు అదాని అంబానీ ఉన్నప్పుడు చేస్తున్నాయి. ఇప్పుడు అదాని రేవంత్ రెడ్డి కూడా మొన్న ఒప్పందం చేసుకున్నాడు. మీరు చెప్పండి, ఎట్లా ఉంది? విదేశాంగ విధానం బాగుంది, మనకి ఇతర దేశాల నుంచి ఇబ్బందులు లేవు కాబట్టి ఆయన రావడం నాకు ఇష్టం. రాహుల్ గాంధీ గారు ఒక్క ఓటు, రాహుల్ గాంధీని ఒక్కసారి ప్రధాని చేస్తే వద్దండి, చేసి అయిపోయింది. అవునా? మా చిన్నప్పటి నుంచి చూసాము, ఆమెనే అక్కర్లేదు. ఇప్పుడు నాకు అటు ఇటుగా 65 ఉన్నాయి. వాళ్ళు వచ్చినందువల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ఏం చెప్తారు సికింద్రాబాద్ ఓటర్లకు? సికింద్రాబాద్ అని కాదు, యాక్చువల్గా మాత్రం మోడీ రావడం మంచిది. మీరేం చేస్తుంటారమ్మా? నేను హైకోర్టులో టైపిస్ట్గా చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు ఎక్కువ హైకోర్టులో?
ఎంప్లాయీస్ కానీ మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి ఏమన్నా తీరిక కూడా నాకు ఉండదు ఎందుకంటే మిషన్ ముందు ఉదయం కూర్చున్న సాయంత్రం దాకా నాకు కొడుతూనే ఉండాలి టైపింగ్ తప్పదు మరి ఇప్పుడు 65 కదమ్మా రిటైర్ కావాలి మరి గవర్నమెంట్ కాదండి ప్రైవేటా ఇప్పుడు సరే నార్మల్గా అయినా ఇంత వయసు వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవాలి రెస్టా ఓపిక ఉన్నప్పుడు రెస్ట్ తీసుకుంటే ఇతరుల మీద ఆధారపడినట్లు ఉంటుంది కాబట్టి ఇండిపెండెన్స్ అనేదాన్ని వదులుకోకూడదు లిబర్టీ వదులుకోకూడదు మన ఓపిక ఉన్నంత కాలం మనం 65 ఏళ్ళ వయసులో చేస్తారు కదా చేస్తున్నారు కొందరు 25 ఏళ్ళ ఫాల్తు కాదు కొందరు అందరు కాదు వాళ్ళ గురించి మనం సిగరెట్ ఆన్లైన్ గేమ్లు ఆడుకుంటూ ఆన్లైన్ లో లోన్లు తీసుకుంటున్నారు మిమ్మల్ని చూసి వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలని చెప్తారు అవన్నీ నాకు తెలీదు ఈ వయసులో చేస్తున్నా కాబట్టి ఈ రోజు వరకు ఇండివిజువల్ గా నేను స్వేచ్ఛగా బ్రతుకుతున్నాను కాబట్టి ఇండివిజువాలిటీ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఓటు వేయడం సరే ఫైనల్ ఒక్కటి మీకు మోడీ అంటే ఎందుకు ఇష్టం సరే విదేశాంగం ఒకటి చెప్పారు ఇంకా మిగతా ఏమి ఇష్టం అసలు ఏం చూసారు ఇప్పుడు ఎప్పటి నుంచో అన్ని మతాల మూలంగా హిందూ మతం సప్రెస్ చేయబడుతుంది ఆయన కొద్దిగా మళ్ళీ దాన్ని అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అసలు హిందూయిజం ఎందుకు నశించాలి మొదటి నుంచి ఉన్న హిందూయిజం కదా దాన్ని ఎందుకు చేయాలి నాకు ఆ యాక్సెప్ట్ నచ్చింది ఇప్పుడు అయోధ్య రామ మందిరం కట్టడం మంచిదేనంటారా మంచిదే కాదు అది ఒక వ్యూ అంతే రిలీజియస్ గా సప్రెస్ చేయబడింది ముస్లిమ్స్ చేత కాబట్టి ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది ఉండాలి వాళ్ళు పక్కన కట్టుకుని ఉంటే ఈయన ఈ రోజు చేసుకునేవాడు కాదు కదా మరి గత ప్రభుత్వం ఎందుకు చేయలేదంటారా కాబట్టి వాళ్ళు వద్దు మాకు రైట్ అండి ఇది పబ్లిక్ పాలసీ ఇట్లా ఉంది మరి కొంత చెప్పండి ఇప్పుడు పిఎం ఎవరైతే బాగుంటుంది నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ కేసీఆర్ ముగ్గురు కంపారిజన్ చేస్తే ఎట్లా చేయాలి స్వామి పిఎం నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ కేసీఆర్ పిఎం ఎట్లా అవుతాడు భారత రాష్ట్ర సమితి మనకి పిఎం కేసీఆర్ ఉంటే కూడా మన తెలుగు చాలా మంచి లేవు చెప్తా మనకి ఏం ప్రాబ్లం లేదు ఆయనతోని మగర్ ప్రాబ్లం ఏముంది సార్ పిఎం ఎట్లా ఉండాలి అంటే మన దేశం కోసం ఎవరైనా నాలెడ్జ్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంకా ఏమైనా డెవలప్మెంట్ కోసం మాట్లాడాలి మనమే కొట్లాడితే పిఎం ఎట్లా అవుతుంది మనం కేసీఆర్తో మాకు ఏం ప్రాబ్లం లేదు ఎవరు మంచి మన దేశం భారత్ కోసం మంచి చేస్తే మాకు అది అయినా కావాలి మోదీ మాది రిలేషన్ లేదు ఎవరు లేదు మాకు రిలేటివ్ లేదు కదా మేము ఎందుకు లైక్ చేస్తున్నాం ఆయన భారత్ ఫస్ట్ అంటాడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు యాక్టింగ్ లేదు అది యాక్టింగ్ లేదు అది మనకు కనపడుతుంది మనం మంచి మీరు ఏం చెప్తున్నారు మీ ఫేస్లో మాకు కనపడుతుంది అంత సిగ్గు ఉంటుంది అందరికీ అట్లా ఉండదు సార్ మోదీ అంటే ఈరోజు మన భారతదేశంకి ఎంత పేరు వచ్చింది వరల్డ్ ఓవర్ ఎంత డెవలప్మెంట్ అయింది మాకు అన్నీ తెలుసు ఏం చేసిండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి ఫస్ట్ అంటే 18 కిలోమీటర్స్ పర్ డే కన్స్ట్రక్షన్ ఉండే ఈరోజు 38 కిలోమీటర్స్ పర్ డే కామన్ మ్యాన్కి కూడా అంత నాలెడ్జ్ వచ్చేసింది మాకు కూడా ఇంకా ఎయిర్పోర్ట్స్ చూడండి ఫస్ట్ 10 ఇయర్స్ ముంగట ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉండే ఇప్పుడు ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎడ్యుకేషన్ చూడండి శౌచాలయ బాత్రూమ్స్ చూడండి గ్యాస్ గరీబులకి గ్యాస్ ఇచ్చిండా లేదా అడగండి మీరే అడగండి మాకు అట్లా మంచి కావాలి దానికోసం మోదీ ఈజ్ ద బెస్ట్ ఫర్ అవర్ డెవలపింగ్ ఇండియా వాట్ ఐ ఫీల్ అండ్ వాట్ ఐ థింక్ ఎవ్రీవన్ ఫీల్స్ చెప్పండి మీరేమంటారు ఎట్లా ఉంది सिकंदराबाद में ఎవరైతే బెటర్ सिकंदराबाद में एक्चुअली क्या है मेन हमारे पुराने जो एमपी हैं किशन रेड्डी साहब इस बार उनको ही आना चाहिए उन्होंने हमारे एरिया को काफ़ी डेवलप किया है काफ़ी अच्छा काम किया है इसलिए भारतीय जनता पार्टी को हम लोग सपोर्ट करते हैं और उन्हीं को आना चाहिए మోడీ గెలవాలి ఏం చేయలేదు అన్ని పనులు చేస్తున్నాడు ఆయనకే మా ఓటు మీరు చెప్తారా కిషన్ రెడ్డి అన్న గెలవాలి మాకు కిషన్ రెడ్డి అంతే సార్ మనకి మన బాస్ ఎవరు కిషన్ రెడ్డికి ఓటేస్తే ఎక్కడ పోతుంది అది మాకు అదే అవసరం మాకు అదే అవసరం మీరుంటే కూడా మేము కమల్కి వేస్తాం ఎందుకంటే
బాస్ మంచి ఉంటే ప్రిన్సిపల్ మంచి ఉంటే అన్ని క్లాస్ మంచి ఉంటుంది అంతే మాకు అది తెలుసు. నాది నేను మళ్ళీ చెప్తున్నా, మాది రిలేషన్ ఏం లేవు మోదీ నుంచి, మీరు అట్లా అనుకోవద్దు. మా చాచా అల్లుడు కాదు, అది మా మాము కాదు ఆయన. మగర్ రాహుల్ గాంధీ ఎందుకు వద్దు? రాహుల్ గాంధీ పక్కకే పోనీతో కలుస్తాడు పోయి అట్లా కాదు. 1 మినిట్. టెక్నికలీ రాహుల్ గాంధీ చాలా మంచి ఆయన. రాహుల్ గాంధీ ప్లేస్లో ఎవరైనా మంచి बुद्धि आईना नॉलेज आईना उनटे रोज बीजेपी सेंटर लो अभी नहीं आता था, नहीं चांस नहीं आता था. राहुल गांधी वैसा है बोल के बीजेपी को चांस आ गया. अर्थमవుతుందా इसमें केटीआर ఉన్నారు కదా ఆయన లాగా మంచి అక్కడ ఉంటే బీజేపీ రాడు అంటే నాలెడ్జ్ ఉంది కేటీఆర్. నేను కేటీఆర్ లైక్ చేస్తాను, పక్కా లైక్ చేస్తాను. మరి టీఆర్ఎస్ కోటేరా? టీఆర్ఎస్ ఎందుకు? మోదీ నాకు బీజేపీ కావాలి. కేసీఆర్ వద్దా? వద్దంటే మళ్ళీ వద్దంటున్నారు. డెవలప్మెంట్ కావాలి మాకు. మాకు కాళేశ్వరంలో ఏమైంది తెలుసు కదా మనకు, అదే వద్దు మాకు. ఇప్పుడు చాలా లక్షల కోట్లు మోడీ ఏం సంపాదించుకున్నాడు? 3 సార్లు ముఖ్యమంత్రి చేసిండు, 2 సార్లు ప్రధానమంత్రి అయిండు. ఏం సంపాదించిండు ఆయన? రూపాయి చూపెట్ట ఆయన దగ్గర కరప్ట్ అని. కేసీఆర్ దగ్గర కరప్ట్ అని చూపెడతాం, కరప్ట్ అని. కేటీఆర్ అంటున్నాడు. కేటీఆర్ ఆస్తిని మోడీ కేటీఆర్ ఆస్తిని మోడీ ఆస్తిని టాలీ చేద్దాం అంతేనా? అదొకటి చాలు. మోడీ వేసుకునే దుస్తుల ఖరీదే కోట్లలో ఉంటాయి, ఆయన పోయే దేశాలలో అంటే పుట్టిస్తే తెలుస్తుంది మనకు అంటారు. ఆయన వేసుకునే దుస్తులే కదా, వీళ్ళేం వేసుకున్నారు చూడవారు, వీళ్ళేం వేసుకున్నారు చూడవారు. ఆయన దుస్తులు కాదు, వీళ్ళు ఎంకేం వేసుకున్నారు అడగవాళ్ళు. వీళ్ళ కార్ ఖరీదు కాదు ఆయన తన ఆస్తి మొత్తం. దేశం బాగుండాలంటే, మన ఇండియా సేఫ్ ఉండాలంటే మోడీ ఉండాలి. పక్క దేశాలు శత్రు దేశాలు పొత్తుకున్న దాన్ని కాపాడుకోవాలంటే మోడీ ఉండాలి, లేకపోతే విచ్చలవిడి కావాలంటే ఉండాలి అంతే. ఇంకొక ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీరేం చెప్తారండి? ఇప్పుడు ఎలక్షన్ గురించి కదా, ఇది ఎలక్షన్ గురించి. సికింద్రాబాద్లో ఎన్నికలు ఉన్నాయి, లోక్సభ ఎన్నికలు. ఇక్కడ ఎవరు గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? నేను సెక్యులర్ పార్టీకి వేస్తా, బీజేపీ కాదు. నేను అది సెక్యులర్ పార్టీ అనేది ఇంకా ఉన్నాయి. సరే, ఇప్పుడు దానం నాగేందర్ కోసం ఏమంటారు? ఆయనకు ప్రజాభవన్కి వెళ్ళి కొద్దిమంది భూ కబ్జాలు చేసిండు అని చెప్పి పోయిండు. మంచోడేనా? పార్టీలో దానం నాగేందర్ మంచోడని చెప్పను, ఆయనకు టికెట్ ఇచ్చినా ఓటేస్తారా? మంచోడని చెప్పను. ఎందుకంటే దానం నాగేందర్ యొక్క వైఖరి అందరికీ తెలుసు. ఇప్పుడు అప్పుడు లాఠీలు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులను దానం నాగేందర్ వైఖరి అందరికీ తెలుసు అంటున్నా కాదు, దానం నాగేందర్ వైఖరి అందరికీ తెలుసు. కానీ ఓవరాల్ దేశ పరిస్థితులు ఆలోచిస్తే మాత్రము బీజేపీ ఇతర ప్రభుత్వాలు రావాలి. ఒకసారి మార్పు 10 ఏళ్ళ తర్వాత రావాలి, మీరేం కంగనం కట్టుకున్నారు? ఎవరు కోటేస్తారు? దానం నాగేందర్ ఓకేనా? సికింద్రాబాద్లో ఇప్పుడు ఆయనకు సెక్యులర్ పార్టీని ఎంచుకోవడానికి. ఇప్పుడు దానం నాగేందర్ కబ్జాలు చేస్తే ఆడేం సెక్యులర్ అన్న? కబ్జాలు చేసినప్పుడు సెక్యులర్ అవుతాడా? ఆరోపణలు అయితే ఉన్నాయా లేవా? పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, సిద్ధాంతాల ప్రకారం అంటే కబ్జా కోర్లకు ఇచ్చినా ఓటేస్తామంటారు, అంతే కదా? అట్లానే పార్టీ బీజేపీ మార్పు రావాలని చాలా మంది కోరుతున్నారు. ఎందుకంటే దానివల్ల ఉపయోగాలు అయితే దానం నాగేందర్ వాళ్ళు ఉంటుంది అంటారా? ఇప్పుడు ఆయన క్యాండిడేట్ గురించి మనం ఇది లోకల్ విషయాలు అభ్యర్థి కోసము అది కరెక్ట్ క్యాండిడేట్ అని అంటున్నా. క్యాండిడేట్ గురించి మీకు తెలియదు అంటే తెలియదంటే అది మనకు వ్యక్తిగత విషయాలు మనకి. పొద్దునైతే ప్రజాభవన్కి వెళ్ళిరన్న, నేను 200 మంది వెళ్ళిర్రు. మరి వాళ్ళు నీకు మన కాంగ్రెస్లో జరిగింది ఆయన ఇసగట్టండి సరే, మీరేమంటారు? సెంట్రల్ అయితే బీజేపీ రావాలండి. ఎందుకు? సగం చదువుకున్న వాళ్ళకి ఏం తెలియదు, నాలెడ్జ్ లేదు వాళ్ళకి. ఎందుకు రావాలని చెప్తా. డిమానిటైజేషన్ ఒక అడిషన్ కుక్కలా ఇక్కడ. ఆ డిమానిటైజేషన్ నోట్స్ ఎందుకు చేసిండో తెలుసా? చెప్పండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో మన నోట్లు ప్రింట్ చేసి వాళ్ళకి ఇచ్చి రాళ్ళు కొట్టిస్తున్నారు ఆర్మీ మీద, తెలుసా మీకు? ఆయన వచ్చి డిమానిటైజేషన్ చాలా ప్రాబ్లం. ఈ డిమానిటైజేషన్ దేనికి చేసింది తెలుసా? నోట్లని 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ప్రింట్ చేసి వాళ్ళకి ఇచ్చి అక్కడ జనాలకి రాళ్ళు కొట్టిస్తే ఆర్మీ మీద ఇప్పుడు జెండా ఎగురుతుండే. ఇండియన్ ఫ్లాగ్ డిమానిటైజేషన్ చేయకపోతే వీళ్ళు 2 నెలలకే ఎంత బాధపడతారు. ఇప్పుడు నోట్లు ఇచ్చి ఇంకా మనం కబ్జా చేసుకోకపోతుండే, జమ్మూ అండ్ కాశ్మీర్ పోకపోతుండేనా? ఇప్పుడు జెండా ఎగురుతుండేనా? పీఓకే అవన్నీ వస్తుండేనా మనకి మళ్ళీ రిటర్న్? తెలుగులో సగం చదువుకుంటారు, ఏం నాలెడ్జ్ లేదు.
అట్లాగా చెప్తున్నా. మీరు వింటుంటే మీకు ఆవేశం వచ్చిందా? రాదా మళ్ళీ సగం సగం చదువుతారు, అన్ని కొట్టించారు, ఇన్ని కొట్టించారు. అదాని అంబానీకి మొత్తం ఇచ్చింది అదాని అంబానీ అంటారు. అసలు కాంగ్రెస్ టైంలోనే వాళ్ళు ఎదిగిర్రు తెలుసా మీకు. డెప్త్గా వెళ్ళండి మీరు, ఎప్పుడు పైన పైన చదువుకొని వెళ్ళకండి. ఎవరైనా అంతే, సగం సగం చదువుకున్న వాళ్ళు అందరూ నాలెడ్జబుల్. అదాని అంబానీ కాంగ్రెస్ టైంలో ఉండేనా? కాంగ్రెస్ టైంలో ఎందుకు లేకుండా అదాని అంబానీ వాళ్ళే చేసారు. నువ్వు డెప్త్గా వెళ్ళు, గూగుల్లో చూడు, సర్చ్ చేయి. మరి ఇప్పుడు అట్లా చెప్పిండు. అదే అందుకే అంటున్నా, సగం సగం చదువుకున్న అడుగుతారు మీరు. ఎవరినైనా అడుగుతామన్నా మాకు కార్పొరేట్ సంస్థలకు 13 లక్షల కోట్లు మాఫీ చేసింది. అది చెప్పండి. కార్పొరేట్ సంస్థలకు రుణమాఫీ రుణమాఫీ చేసినట్ట. నాకంత ఐడియా దాని గురించి, కానీ ఇది చెప్తున్నాను నేను. అదాని అంబానీ అయితే ఆయన టైంలోనే వచ్చింది అది అన్నా. సగం సగం చదువుకున్న వాళ్ళ గురించి అడిగితే ఇంకా మోడీకి ఎందుకు ఓటేయాలంటారు మరి మీరు? మోదీకి వేస్తేనే సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటాం. ఏం చేసింది మోడీ? ఏం చేసిందంటే ఇక థర్డ్ ఉంది ఎకానమీ, థర్డ్ ప్లేస్లో వస్తుంది ఇప్పుడు. తొందరలో సెకండ్ ప్లేస్కి పోతుంది ఇండియా. అసలు 70 సంవత్సరాలు అనుకోరు ఎప్పుడైనా ఇంత పొజిషన్ వస్తుంది. బయట కంట్రీస్ అవుతుంది రెస్పెక్ట్ ఎట్లా ఉంటుంది. మన ప్రైమ్ మినిస్టర్కి ముందు నిలబెడతారు ఇట్లా వచ్చి, అర్థమైందా? ఇంతకుముందు ఆయన మన్మోహన్ సింగ్ ఇట్లా వెనకాల ఎవరికి ఏరియా కొద్ది ఇట్లా నిలబడుతున్నా మన్మోహన్ సింగ్ ఇట్లా చెక్ చేయవచ్చు. అసలు ఇండియాని గుర్తుపడుతున్నా అన్న, అసలు ఎవరైనా గుర్తుపడుతున్నా చెప్పు ఇండియాని. ఇప్పుడు ఒక లెవెల్ ఉంది ఇండియా. మోదీకే వేయాలి. మోడీ అంటే మీరు బీజేపీ? బీజేపీ ఒక్క నిమిషం. బీజేపీ కాదన్నా నేను. ఇప్పుడు ఇక్కడ లోకల్లో కిషన్ రెడ్డి, పద్మారావు, దాన నాగేందర్ ఐడియా ఉంది వీళ్ళ ముగ్గురు. వీళ్ళు ముగ్గురిలో ఎవరు బెటర్ పర్సన్? ముగ్గురిట్లో అంటే ఇద్దరు బెటర్ ఉన్నారు అన్న. కిషన్ రెడ్డి ఒకడు, ఇంకా ఈయన పద్మారావు ఒకడు. మంచి పేరు ఉంది ఆయనకు కూడా. ఎవరు వస్తారో నాకు తెలియదు. వాళ్ళిద్దరు అయితే మంచి క్యాండిడేట్స్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. మీరు ఎవరు కొట్టేస్తారు? నేను చెప్పానన్నా, ప్రైవసీ అదంతా. ఇద్దరైతే మంచి క్యాండిడేట్ అన్న నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే అక్కడ సర్వే కూడా తీసుకున్నాను. పద్మారావు గౌడ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి, ఇద్దరు మంచి క్యాండిడేట్. రైట్. ఇదండి సుందరయ్య పార్క్ దగ్గర మరి సంచలన సర్వే. సుందరయ్య పార్క్ దగ్గర సంచలన సర్వే ఇట్లా ఉంది. యూత్ వెళ్తున్నారు, మాట్లాడతారా? లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, ఒక్క లైన్ చెప్పండి. ఇదండి సుందరయ్య పార్క్ దగ్గర ఇలా సంచలన సర్వే. చాలామంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పినారు. మరి రేపు ఇంకా ఇందిరా పార్కా, లేదంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండే ల్యాండ్స్కేప్కా, ఇంకేదన్నా కేబీఆర్ పార్కా మనం ఆలోచించి మరి ఏదో ఒక పార్క్కి వెళ్దాం. ఈరోజు అయితే ఇట్లా ఉంది సుందరయ్య పార్క్ దగ్గర. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తూ ఉండండి, మీకు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం.